ప్రియమైన దేవుని సంగమా, మనం ధ్యానించే వాక్యం ఈరోజు ఏంటంటే బైబిల్ గ్రంథంలో సామెతలు అని ఒక పుస్తకం ఉంది. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? అందులో 31 అధ్యాయాలు ఉంటాయి. ఆ 31 అధ్యాయాలు కలిగిన సామెతల గ్రంథాన్ని రాసింది ఎవరో? మ్యాక్సిమం పార్ట్ సొలొమోను, రాజైన సొలొమోను గారు రాశారు. ఎవరికి రాశారు? అందరికీ రాశారు. అందరిలో ఎవరికి స్పెసిఫిక్గా రాశారు? ఇశ్రాయేల్ తప్పు. వెరీ గుడ్, చెప్పాలి గట్టిగా. ప్రత్యేకంగా యవనస్తులను ఉద్దేశించి రాసింది సామెతల గ్రంథం. యవనస్తులను ఉద్దేశించే రాశారా? కాదు, అందరికీ. అజ్ఞానులను జ్ఞానవంతులుగా మార్చడానికి రాశారు. కానీ నేను వీళ్ళ గురించి ప్రత్యేకంగా రాస్తున్నానని చెప్పేశాడు స్పెసిఫిక్గా. చదవండి ఆ మాట, ఆ స్టార్టింగ్లోనే ఉంటుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. చాలు. ఎవరికట? యవ్వనులకు తెలివియును వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. ఎవరు రాశారు? సొలొమోను. ఎవరికి రాశారు? యవనస్తులకి. సొలొమోను భక్తుడు ఎన్ని సామెతలు రాశాడని ఉంది బైబిల్లో? 3000 సామెతలు. మొదటి రాజుల గ్రంథం 4:32లో 3000 సామెతలు రాశాడని ఉంది. కానీ 3000 సామెతల్ని బైబిల్లో పెట్టలేదు. బైబిల్లో పెట్టిన సామెతలు ఎన్ని? 31 అధ్యాయాల్లో ఆయన రాసిన సామెతలు ఎన్ని ఉన్నాయి? 31 అధ్యాయాలని వచనాలు లెక్క పెడితే 915 సామెతలు, 915 వచనాలు ఉన్నాయి. ఆ 915 వచనాల్లోనూ 915 సామెతలు కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క సామెత 3-4 వచనాలు ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ ప్రొవర్బ్ కింద లెక్క పెట్టిన వారు సుమారుగా ఆ 915లో సుమారుగా 513 సామెతలు ఉండొచ్చు, మోర్ ఆర్ లెస్, కొంచెం అటు ఇటులో. 513 సామెతలు ఉన్న సామెతల గ్రంథంలో మొట్టమొదటి సామెత దేని గురించి చెప్పుంటాడు చెప్పండి? ఫస్ట్ ప్రొవర్బ్ దేని గురించి? అండ్ సెకండ్ ప్రొవర్బ్ దేని గురించి? అంతసేపు ఆలోచిస్తారేంటి? జ్ఞానం కాదు. మొట్టమొదటి సామెత ఏంటి? దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండమని ఫస్ట్ చెప్పాడు. రెండోది ఏంటి? నీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండు. ఆ 7వ అధ్యాయం చదవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. అది నీ జీవితంలో ఏమైనా తెలివి, జ్ఞానం, బుద్ధి రావాలంటే ముందు దేవునికి భయపడు, ఫస్ట్ మాట. రెండో సామెత ఏంటి? 8వ వచనం. రెండోది ఏంటండి? నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. తల్లిదండ్రుల మాటను ఎదిరించొద్దు. ఈ 2 మాటలు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఉన్నాయి. మనందరి జీవితంలో దేవుని ఆశీర్వాదం రావాలి అంటే ముందు దేవునికి భయపడాలి, 2 తల్లిదండ్రులకు భయపడాలి. ఎప్పుడైతే ఇట్టి జీవితం మనలో ఉంటుందో దేవుడు మనలను దినదినము ఆశీర్వదిస్తాడు, దినదినము వర్ధల చేస్తాడు. పాత నిబంధన గ్రంథంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? సుమారు ఎంత? 613 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో యేసు ప్రభు దగ్గరికి ఒకసారి కొంతమంది శిష్యులు వచ్చి, ప్రభువా 613 ఆజ్ఞలు గల పాత నిబంధన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అందులో ఒక ముఖ్యమైనది ఒకటి చెప్పు అన్నప్పుడు యేసు ప్రభు ఒకటి చెప్పాడు, 2 చెప్పారా? 2 చెప్పారు. ఒకటి, నీ దేవుని ప్రేమించు. 2, తోటి నిన్ను వల్ల నీ పొరుగు వారిని మనిషిని ప్రేమించు. ముందు దేవుణ్ణి ప్రేమించు. అలాగే మహాజ్ఞాని సొలొమోను కూడా మొట్టమొదటిగా దేవునికి భయపడు. 2, నీకు ఇమ్మీడియట్గా దేవుని తర్వాత నీ తల్లిదండ్రులకు లోబడి ఉండు. ఈ 2 మాటలు చాలా ఇంపార్టెంట్. దేవునికి భయపడతాం, దేవునికి లోబడతాం. కానీ దేవుడు మనకు కనబడతాడా? కనబడ్డా. మన కంటికి కనబడేవారు ఎవరు? తల్లిదండ్రులు ముందుగా మన కంటికి కనబడతారు. ఆ తల్లిదండ్రుల మాటను విను అన్నాడు. ఎందుకు మాట వినాలా తల్లిదండ్రులు? మా నాన్న తాగుబోతాడండి బాబు, మా నాన్న మాట ఎందుకండి వినడం
అని అంటారా? నిజంగా తాగుబోతోడైన తండ్రి కూడా ఎదుగుతున్న బిడ్డకి ఒరే వెళ్ళి కొంచెం బ్రాందీ తాగి రారా అంటాడా? అండ్ వ్యభిచారైన తల్లి కూడా కొడుకుతో వ్యభిచారం చేయమంటాడా? ఎక్కడికైనా పాపం చేయడానికి వెళ్ళరా అంటదా? తల్లిదండ్రులు ముష్కరులమైన మనమే మనలో పాపాలున్నా మన పిల్లల్ని పాపం లేకుండా పెంచడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. తండ్రి మనసు తల్లి మనసు ఏంటంటే పిల్లలు ఎంతో పరిశుద్ధంగా, ఎంతో నీతిగా, ఎంతో పవిత్రంగా బ్రతకాలని తల్లిదండ్రులు చెబుతున్న అలా మాటలను నువ్వు త్రోసివేయొద్దు అని చాలా స్పష్టంగా మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలకు లోబడి, తల్లిదండ్రులకు ఆజ్ఞలకు లోబడిన జీవితాల్ని దేవుడు బహుగా దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం బైబిల్ ద్వారా మనకు రాకముందు మంచి చెడులు నేర్పేది తల్లిదండ్రులే. అంతేనా? మంచి చెడులు నేర్పేది తల్లిదండ్రులే. కనుక తల్లిదండ్రుల మాట జవదాటకూడదు. ఆ మంచి చెడు నేర్పిన తల్లిదండ్రుల జ్ఞానం నుండి దైవిక జ్ఞానం ఎదుగుతాం. దైవిక జ్ఞానం ఎదిగిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, కానీ నా పిలుపును అందుకున్నప్పుడు ఏం చేయాలా? ద్వేషించి వెంబడించు అన్నాడు. తల్లిదండ్రులను ద్వేషించు అంటే అర్థం ఏంటో తెలుసా? మొహం మీద తిట్టడం కాదు, వారికంటే నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వి. దేవునికి తల్లిదండ్రుల కంటే వాళ్ళని కాదని నాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వి. అది ఎప్పుడు? చిన్నప్పుడు కాదు. దైవ భయం మనకి చిన్నప్పుడే వచ్చేస్తుందండి. దేవుడు చూస్తున్నాడనే భయం వస్తుందా? రాదు. డాడీ చూస్తున్నారు, మమ్మీ చూస్తున్నారనే భయం. మమ్మీ డాడీ చూస్తున్నారనే భయం నుండి దైవ భయం లోకి ఎదిగినంత వరకు కూడా అమ్మా నాన్న ఏం చెప్తే దాన్ని కాదనొద్దు. జీవితకాలం అంతయు వారిని సన్మానించు, కానీ పరమ తండ్రి ఆజ్ఞకు మాత్రం నువ్వు స్ట్రిక్ట్గా లోబడు. అప్పుడు నీ జీవితము ఆశీర్వదింపబడుతుందని చెప్తున్నారు. భక్తుడైనటువంటి మహాజ్ఞాని సొలొమోను సంఘానికి, సమాజానికి, ముఖ్యంగా తన సామెతల గ్రంథంలో యవనస్తులకి ముఖ్యమైన 3 ప్రమాదాల గురించి చెప్పాడు. ఈరోజు నా బైబిల్ నేను చెప్పే వాక్య బోధనలో సబ్జెక్ట్ అదే. 3 డేంజర్స్ ఫర్ ద యూత్, యంగ్ పీపుల్కి 3 ప్రమాదకరమైనటువంటి విషయాల గురించి తన సామెతల గ్రంథంలో ప్రప్రదమైనటువంటి మొదటి 2 అధ్యాయాలు కూడా దాని గురించే చెప్పాడు. ఏం చెప్పాడు? దాని గురించి ఏం తెలుసుకోవాలా? ఈ యంగ్ పీపుల్కి ఎందుకు చెప్పాడు? యవనస్తుల్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు? అనేక చోట్ల నా కుమారుడా నా కుమారుడు అని పిలుస్తూ చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు యవనస్తులకి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు యవనస్తులు అంటే ప్రస్తుతం జనరేషన్ని ఏ జనరేషన్ అన్నారు? జెన్జీస్ అని పిలుస్తున్నారు. విన్నారు ఎప్పుడు నీ మాట? జనరేషన్ జెడ్ని జెన్జీస్ అన్నారు. నేను ఒక 2 క్లిప్స్ మీకు నేను చూపిస్తాను. 2 పిక్చర్స్, ఇన్ఫర్మేటివ్ పిక్చర్స్ 2 చూపిస్తాను. అందులో మీకు కొన్ని తెలియాలి. అప్పుడు మన ప్రసంగం లోపలికి వెళ్దాం. మొట్టమొదటిగా ఈ జనరేషన్స్ని ఎలా డివైడ్ చేశారో చూద్దాం. జెన్జీస్ అని పిలువబడుతున్న వారు ఎవరంటే 14 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల లోపల ప్రైమ్ యూత్ అన్నమాట. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 9వ తరగతి నుండి, అంటే అందరికీ అర్థమయ్యే భాషలో 9వ తరగతి మొదలుకొని 30వ సంవత్సరం వచ్చే లోపులో ఉన్న వాళ్ళందరినీ కూడా జెన్జీస్ అన్నారు, యవనస్తులు అన్నారు, ప్రైమ్ యూత్లు ఉన్నారు. వారిని ప్రత్యేకంగా నేను వారిని ఉద్దేశించి వాక్యం చెప్తున్నాను. వారికి మాత్రమే కాదు ఈ వాక్యం, ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే జ్ఞాని సొలొమోను ఏమన్నాడు? ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇవ్వడానికి, ప్రత్యేకంగా యవనస్తులకు బుద్ధి నేర్పడానికి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఆ ఫోటో ఒకసారి చూసినట్లయితే జనరేషన్ ఎలా డివైడ్ చేశారో చూద్దాం. ఒకసారి ఇక్కడ లైట్స్, ఇక్కడ వేదిక మీద ఉన్న లైట్స్ ఆఫ్ చేయండి, డాష్ మీద ఉన్న లైట్స్ ఆఫ్ చేయండి. మీకు అందరికీ కూడా అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం చూడండి. అక్కడ మన ఏజ్ని బట్టి ఇక్కడ జనరేషన్స్ని డివైడ్ చేసిన విధానం చూసినట్లయితే, రైట్, 1928 నుండి 1945 వరకు, అంటే
78 సంవత్సరాల నుండి 95 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని, 78 సంవత్సరాలు పైబడి 95 సంవత్సరాలు ఈ సంవత్సరానికి ఉన్న వాళ్ళని ఏమన్నారంటే సైలెంట్ జనరేషన్ అన్నారు. ఏమన్నారండి? సైలెంట్ జనరేషన్ అన్నారు. ఆ తర్వాత ఏంటి 1945 వరకు ఉన్న వాళ్ళని, తర్వాత 1946 తర్వాత పుట్టినవారు, 1964 లోపల ఉన్నవారు అంటే 59 నుండి 77 సంవత్సరాలు ఉన్న వాళ్ళని బేబీ బూమర్స్ అన్నారండి. ఆ తర్వాత 1965 నుండి 1980 వరకు పుట్టినవారు, అనగా ప్రస్తుతం 43 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని 1943 నుండి 1958 సంవత్సరాల లోపల ఉన్న వారిని ఏమన్నారంటే జనరేషన్ ఎక్స్ అన్నారు. జనరేషన్ ఎక్స్ అంటే వాళ్ళ వయసు ఎంత? 40 నుండి 46 సంవత్సరాలు. సారీ, ఒకసారి అనండి. జనరేషన్ ఎక్స్ ఎవరంటే 1965 నుండి 1980 లోపల పుట్టినవారు అంటే 43 నుండి 58 సంవత్సరాలు ఉన్నవారిని జనరేషన్ ఎక్స్ అన్నారు. జనరేషన్ వై మిలీనియం జనరేషన్ అన్నారు. 1981 నుండి 96 లోపల పుట్టినవారు, వారి వయసు ఎంత? 27 నుండి 42 సంవత్సరాలు. నేను ఇప్పుడు చెప్తున్న వాక్యం ముఖ్యంగా జనరేషన్ జెడ్, జెన్జీ అన్నారు. వారు 1997 నుండి 2010 లోపల పుట్టినవారు అంటే వారి వయసు 13 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల ప్రైమ్ యూత్ అన్నమాట. ఆ తర్వాత 2011 తర్వాత పుట్టిన వాళ్ళు, 2011 నుండి 2025 వరకు పుట్టిన వారిని జెన్ ఆల్ఫా అన్నారండి. వాళ్ళ వయసు 12 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు. నేను ఈ టేబుల్ మీకు ఎందుకు చూపిస్తున్నానో జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క టేబుల్లో యవనస్తుల్ని ఏ జనరేషన్లోకి పెట్టచ్చు? ప్రైమ్ యూత్లో ఉన్న యవనస్తుల్ని ఏ జనరేషన్లో పెట్టచ్చు? జెన్జీ, జెన్ జెడ్ కింద నుంచి రెండోది. వాళ్ళ వయసు ఎంత? 13 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల లోపు. ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. బోల్డ్ మంది ఉన్నారు. మ్యాక్సిమం వాళ్ళే, బయట కూడా. రైట్, కూర్చోండి, దించేసేయండి. కాబట్టి ఈ జెన్జీస్ గురించి వాళ్ళకి ఎక్కువ, అందరికీ కూడా ఈ వాక్యం, అందరికీ కూడా. ఇంకొక ఫోటో చూపిస్తున్నాను. ఈ ఫోటో ఇది సరదాగా చూడడానికి ఇదంతా సైంటిఫిక్గా ప్రూవెన్ కాదు, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏమి కాదు, కానీ ఇది అలాగా పిలుస్తున్నారంతే. అయితే ఈ నెక్స్ట్ ఫోటో మీరు చూసినప్పుడు మీకు బాధ కలుగుతుంది చాలామందికి. నాకైతే చాలా వేదన కలిగింది. అసలు ఈ ప్రసంగం చెప్పడానికే నెక్స్ట్ ఫోటో కారణం. ఒక సహోదరుడు నాకు పంపించిన ఫోటోని మీకు పంపిస్తున్నాను. ఈ యొక్క జనరేషన్స్ బై బర్త్ ఇయర్ అనే దాన్ని బట్టి జెన్జీ గురించి మనం చూసాం. 13 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల యవనస్తులు. ఇప్పుడు నెక్స్ట్ పిక్ చూద్దాం ఒకసారి. సాక్షి టీవీలోను, అదర్ ఈనాడు, ఇంకా అన్ని మ్యాక్సిమం టీవీస్లో రెగ్యులర్గా వస్తున్న న్యూస్లో ప్రస్తుతం లాస్ట్ 2 రోజుల నుంచి వస్తున్న న్యూస్ ఇది. ఏంటో తెలుసా? షాకింగ్. ఏంటి షాకింగ్ అంటే, వామ్మో, 56,000 మంది స్టూడెంట్స్ తెలియకుండానే హెచ్ఐవి. 56,000 మంది విద్యార్థులకి తెలియకుండానే హెచ్ఐవి. దీని గురించి కొంచెం ఆలోచన చేయాలి. లైట్స్ ఆన్ చేయండి. ఇప్పుడు దీని గురించి మనం చూద్దాం. అసలు ఏంటి ఈ జెన్జీ అని పిలువబడుతున్న జనరేషన్ జెడ్గా పిలువబడుతున్న 13 సంవత్సరాల పైబడి 26 లేక 30 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు, కాలేజ్కి స్కూల్కి వెళ్తున్న విద్యార్థులకి, వారికి తెలియకుండానే 56,000 మందికి హెచ్ఐవి టెస్ట్ పాజిటివ్ వచ్చిందట. ఎక్కడ తీశారండి? లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ KSAPS. KSAPS అంటే కర్ణాటక స్టేట్స్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ, అఫీషియల్ సొసైటీ. స్టేట్ ఆఫ్ కర్ణాటకలో తీసిన
లెక్కలు సెన్సస్ వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళందరినీ జనాలందరినీ తీసుకుని ఆ యొక్క స్టూడెంట్స్లో ఎంతమందికి హెచ్ఐవి ఉంది అని చూస్తే ఇది పరిస్థితి. కొన్ని కాలేజీల్లో పరీక్షిస్తే కొన్ని చోట్ల ఒక న్యూస్ ఏం చెప్తుందంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల 7,000 మంది ఉన్నారని, 16 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు తీసుకుంటే 66,000 మంది ఉన్నారని. ఈ లెక్క ప్రీవియస్ ఇయర్స్ అన్నిటికంటే 2025-2026 హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఎయిడ్స్ హెచ్ఐవి ప్రస్తుత సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే ముందు సంవత్సరాల కంటే విపరీతంగా పెరిగిపోయిందట హెచ్ఐవి. ఇది నేను చదివినప్పుడు అసలు చాలా బాధ కలిగింది. యాక్చువల్గా ఒక సహోదరుడు సింగపూర్ నుండి మన సహోదరుడు ఆన్లైన్లో ఆయన వాక్యాలు వింటుంటారు. ఆయన నాకు పంపించారు నిన్న. చూసి అన్న చూడండి ఎంత బాధగా ఉంది అని. మన భారతదేశ న్యూస్ భారతదేశంలో ఉన్న వాళ్ళకంటే మన వాళ్ళు బయట ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తారు. అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు, ఓవర్సీస్కి వెళ్ళినప్పుడు ఇండియాలో ఏమవుతుందని వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు. అది చూసి నాకు పంపించాడు. నాకు మొట్టమొదటికి వచ్చిన తలంపు ఏంటంటే ఈ 66,000 మందికి హెచ్ఐవి ఉందని, 56,000 తర్వాత మొత్తం 35 ఇయర్స్ వరకు రేంజ్ చూస్తే 66,000, స్టూడెంట్స్ని చూసుకుంటే 56,000. పోనీ 56,000 మందికి హెచ్ఐవి ఉంటే వీళ్ళ వయసు ఎంత? 30 సంవత్సరాల లోపల. మ్యాక్సిమం పెళ్ళిళ్ళు ఎవ్వరికి అవ్వలేదు, మ్యాక్సిమం ఉండవు. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు. ఎందుకు వచ్చిందండి వీళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ అంటే విచ్చలవిడిగా ఫార్నికేషన్, జారత్వం. స్కూల్లోనూ కాలేజీల్లోనూ కూడా విపరీతం అయిపోయింది జారత్వం. జారత్వం అంటే తెలుసు కదండి, వివాహం అయిన తర్వాత తప్పు చేస్తే అది వ్యభిచారం, వివాహానికి ముందు జరిగేది ఫోర్నికేషన్ అన్నారు, జారత్వం. ఆ జారత్వంలో ఫ్రెండ్షిప్ అన్నారు, స్నేహం అన్నారు, లవ్ అన్నారు. లవ్ అని చెప్పేసి చివరికి లస్ట్, కామపు కోరికలకి దిగజారిపోయి భయంకరమైన స్థితికి దిగజారిపోయింది యువత. ఈ 56,000 మందికి పెళ్ళి అవుతుందా? అవదా? బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం మనం? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మరి అటువంటి వాళ్ళు ఉండరేమో అనుకుంటున్నాను. ఉంటే మంచిదే. పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఎవరమన్నా పెళ్ళి టైంలో బ్లడ్ టెస్ట్ చేసుకుని మీకు ఈ జబ్బులు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా? చేయొద్దని చూస్తాను ఒకసారి. అబ్బా ఒకళ్ళు ఉన్నారా? శబాష్, చప్పట్లు కొట్టండి ఆయనకి. అసలు గాడ్ బ్లెస్ యూ. అసలు నేను ఊహించలేదు. స్పౌజ్కి బ్లడ్ టెస్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుని చేసుకున్నారా? మరి ఎందుకు చేయొద్దు? నీకుందా లేదు చెక్ చేసుకున్నావు తమ్ముడు, ఓకే, అదా అలా కాదు. మనకు ఉందో లేదో మనకు తెలుస్తుంది కదా. ఓహో, పర్సనల్గా చెక్ చేసుకుని అప్పుడు వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అది కరెక్టే. మనకు ఉందో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి. మనం పెళ్లి చేసుకునే మన స్పౌజ్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో, పెళ్లి చేసుకునే అమ్మాయికి లేక పెళ్లి చేసుకునే అబ్బాయికి పెళ్ళికి ముందు బ్లడ్ టెస్ట్లు ఎంతమంది చేయించాం? ఎవరు చేయించాం. అలాగే 56,000 మంది కూడా చేయించరు. అవునా? 56,000 మంది కూడా చేయించరు. ఈ 56,000 మంది పెళ్లి ద్వారా ఇంకో 56,000 మందికి అంటిస్తారా? అంటించిన తర్వాత ఇద్దరికి ఎయిడ్స్ వచ్చిన తర్వాత ఏదో రోజు నేను అనారోగ్యం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఎవరి ద్వారా వచ్చింది, ఎవరికి తెలుసు? ఈమె తెచ్చిన సింపుల్గా వేసేస్తుంది, ఎక్కడ తిరిగి వచ్చాడో నాకు అంటించేసాడు అంటుంది. అంతేనా? లేకపోతే ఈయన యథార్థంగా ఉన్న ఈయన తప్పు చేసిన ఆమె ఎక్కడ తిరిగి వచ్చిందో నాకు అంటించి రకరకాలుగా నిందలు వస్తాయి. ఎంత ఘోరం, ఎంత అన్యాయం. 1,000 మంది అందులోకి వెళ్ళిపోయారు. 1,000 మంది వారికి తెలియకుండానే వారికి ఆ ఎయిడ్స్ హెచ్ఐవితోనే బతుకుతున్నారట. హెచ్ఐవికి ఎయిడ్స్కి డిఫరెన్స్ ఏంటి? ఎయిడ్స్ అనేది జబ్బు, హెచ్ఐవి అనేది ఆ జబ్బుని కలుగజేసే వైరస్. ఆ వైరస్ని మందులతో కంట్రోల్ చేసుకున్నంతసేపు కూడా ఎయిడ్స్గా మారదు. అది అసలు నాలో ఆ జబ్బు ఉంది అని కూడా తెలియదు అనుకో, ఇంకెందుకు మందులు వాడతాడు అతను? తెలియకుండానే అతడికి ఏమి వచ్చేస్తుంది? ఇమ్యూనిటీ పోతుంది, ఎయిడ్స్ వస్తుంది. ఎయిడ్స్ వచ్చి లోపల ఉన్న జబ్బు మొత్తం ఒక్కొక్కటి పోయేటప్పటికి అప్పుడు పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత తెలుస్తుంది.
ఇప్పుడు గవర్నమెంట్ చేసే పని ఏంటంటే ఈ యవనస్తులు 56,000 మంది ఎక్కడున్నారో పట్టుకోవడానికి ట్రై చేస్తుంది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్. అది కర్ణాటక మాత్రమే లెక్కలు, అది హైదరాబాద్ లెక్కలు తెస్తే, ముంబై లెక్కలు తెస్తే, ఢిల్లీ లెక్కలు తెస్తే, ఇంక ఇటువంటి టైంలో మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో, రేపు పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలకి ఎలా పెళ్లి చేయాలా, నిర్మోహమాటంగా బ్లడ్ టెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకోవడమే బెటర్రా అనిపిస్తుంది. తప్పులేదు, మన పిల్లలకి బ్లడ్ టెస్ట్ చేయించాలా, వాళ్ళ పిల్లలకి బ్లడ్ టెస్ట్ చేయించాలా. ఎందుకంటే అలా ఉంది సమాజం, అంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయింది సమాజం. ఇటువంటి స్థితిలో జెన్ జీ అని పిలువబడుతూ మాకేంటి మేము లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్నాం అని సంతోషిస్తూ మేము ప్రైమ్ యూత్ అని గర్విస్తున్న ఈ జెన్ జీకి నేను చెప్పేది ఏంటంటే, మీరు నివసిస్తున్న ఈ లోకం, ద జనరేషన్ యు ఆర్ లివింగ్ ఈజ్ హ్యావింగ్ గ్రేటర్ టెక్నాలజీ అండ్ గ్రేటర్ ఆపర్చునిటీస్ అండ్ గ్రేటర్ ఫ్రీడమ్. మీ ముందు తరాలకి ఏ తరానికి లేని స్వతంత్రం మీకు ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అవునా? యవనస్తులారా, మీ ముందు తరాలు ఎవరికీ లేనంత స్వతంత్రం మీకు ఉంది. మీ ముందు తరాలకి ఎవరికి లేని అవకాశాలు మీకు ఉన్నాయి. మీ ముందు తరాలు ఎవరికి కలిగిన టెక్నాలజీ మీకు ఉంది. ఇవన్నీ గుడ్ న్యూస్లే. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీ ముందు తరాల్లో ఏ తరంలో లేనని టెంప్టేషన్లు మీకు ఉన్నాయి. అవునా? మీ ముందు తరాల్లో ఏ తరాలకి ఎంత భయంకరమైన టెంప్టేషన్ లేదు, ఆ టెంప్టేషన్ మీకు ఉంది. ఇంత డిస్ట్రాక్షన్ కానీ, కన్ఫ్యూజన్ కానీ, స్పిరిచువల్ డార్క్నెస్ కానీ, ఆత్మ సంబంధమైనటువంటి అంధకారం కానీ, ఎంత భయంకరమైన విచ్చలవిడి వ్యభిచారం కానీ ముందు తరాల్లో ఎక్కడ లేనంత భయంకరమైన స్థితిలో మీరు ఉన్నారు. ఈ స్థితిలో ప్రపంచం మిమ్మల్ని పైనుంచి కిందకి పీల్చేయడానికి చూస్తుంది. ప్రత్యేకంగా యవనస్తుల్ని సోషల్ మీడియా మీ కళ్ళను లాగేసుకుంటుంది. మీ కంటి చూపు వేరే వైపు వెళ్ళనకుండా సోషల్ మీడియా ఏం చేస్తుంది, మీ కంటి చూపంతా లాగేసుకుంటుంది సోషల్ మీడియా. ఎంటర్టైన్మెంట్ మీ టైం అంతటిని లాగేసుకుంటుంది. ఒక ఛానల్కి మించిన ఎంటర్టైన్మెంట్ ఇంకో ఛానల్ ఉంది. అది కూడా ఓల్డ్ జనరేషన్ ఛానల్ కాదు, ఇప్పుడు సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్. ఒక వీడియో స్క్రాల్ చేస్తే దాని తర్వాత వచ్చే వీడియో ముందు కంటే అట్రాక్టివ్ వీడియో. యూట్యూబ్ కాదంటే ఫేస్బుక్ కాదంటే ఇన్స్టా, రకరకాలు ఉన్నాయి. సోషల్ మీడియా మీ యొక్క కన్నులు లాగేసుకుంటుంటే, ఎంటర్టైన్మెంట్ మీ విలువైన సమయాన్ని లాగేసుకుంటుంటే, డబ్బు మీ హృదయాన్ని లాగేసుకుంటుంటే, అపవిత్రమైన జీవితం మీ దేహాన్ని లాగేసుకుంటుంటే, హింస, వైలెన్స్ మీ యొక్క భావోద్వేగాలను లాగేసుకుంటుంటే, ఇవన్నీ కోరుకుంటుంది. ఒకటి కళ్ళు కోరుకుంటుంది, ఒకటి హృదయం కోరుకుంటుంది, ఒకటి నీ భావోద్వేగాన్ని కోరుకుంటుంది, ఒకటి నీ దేహం కోరుకుంటుంది. కానీ యేసు ప్రభు నీ ఆత్మను కోరుకుంటున్నాడు. ఎంత పాప బంధకాల మధ్య నా కుమారుడా, నా కుమార్తె, నీ ఆత్మ నశించిపోతుంది, నీ ఆత్మ నశించిపోతుంది, నీ ఆత్మ నశించిపోతుంది. నీ కాలేజీలో, నీ స్కూల్లో, నీ కంపెనీలో నువ్వు చేస్తున్న వర్క్ చేస్తున్న నీ చుట్టూరు ఉన్న వలయంలా పట్టేసిన నీ టెంప్టేషన్ మధ్య రాత్రం పగల స్మార్ట్ ఫోన్ నీ కళ్ళ ముందు పెట్టుకున్న ఈ స్థితిలో దేవుని హృదయం వేదన పడుతూ, నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె, నా కుమార్తె అని, నాకు నీ ఆత్మ కావాలి. నీ కళ్ళొద్దు, నీ డబ్బొద్దు, నీ టైం, నీ ఆస్తి, నీ దేహం ఏమొద్దు నాయనా, నీ ఆత్మ కావాలరా, నువ్వు నాశనం అయిపోతున్నావని దేవుని హృదయము కన్నీరు కారుస్తుంది, తప్పిస్తున్నది. ఇంత భయంకరమైన సమాజాన్ని గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే, సుమారు 3,000 సంవత్సరాల క్రితమే మహాజ్ఞాని సొలొమోను సామెతల గ్రంథమంతా డెడికేటెడ్ టు ద యంగ్ జన్జీస్కి, సోకాల్డ్ యవనస్తులకి, డెడికేటెడ్ టు ది యూత్. ఆ యవనస్తులకి డెడికేట్ చేస్తూ 3 విషయాల్ని మొదటి 2 అధ్యాయాల్లో ఫోకస్ చేశాడు ఆయన. దాన్ని ఇంకెక్కువ వివరించాడు 10వ అధ్యాయాల్లో. 3 విషయాలు. యవనస్తులారా, 3 డేంజర్స్ గురించి మీకు చెప్తున్నాను, ఈ 3టికి దూరంగా ఉండండి రా అంటున్నాడు. నెంబర్ 1, డేంజర్ ఆఫ్ వైలెన్స్. నెంబర్ 2, డేంజర్ ఆఫ్ ఈజీ మనీ. నెంబర్ 3, డేంజర్ ఆఫ్ సెక్షువల్ ఇమ్మోరాలిటీ. మొట్టమొదటి ప్రమాదము హింసాత్మకమైన జీవితం. యవనస్తులారా, యవన వయసులో హింసని మీరు ఏమాత్రం ప్రోత్సహించొద్దు, ఆకర్షింపబడద్దు. రెండవది
రెండవది అవినీతి సొమ్ము, అవినీతి సంపాదనకి పడిపోవద్దు. మూడవది జారత్వము, వ్యభిచారము. ఈ మూడిటి గురించి బైబిల్ ఏం చెప్తుందో జాగ్రత్తగా ధ్యానించుకుందాం ప్రియులారా. ఈ మూడిటి గురించి వాక్యం ఏం చెప్తుందో చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏంటి? వైలెన్స్ అంటే ఏంటి? హింస. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, యవనస్తులు ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి చాలా డేంజరస్ ఏజ్ అది, మరి ముఖ్యంగా బాయ్స్కి. ఇంటర్మీడియట్ ఏజ్ ఫిజిక్ డెవలప్ అవుతుంది, బలం, కండలు వస్తాయి, జిమ్ చేస్తాం, స్ట్రాంగ్గా ఉంటాం. మన స్ట్రెంగ్త్ని చూసి పక్కన వాళ్ళు పొగుడుతారు. అమ్మాయి యొక్క అందం చూసి పక్కనున్న గర్ల్సే పొడుగుతారు, నువ్వు చాలా అందంగా ఉంటావే అని. బాయ్స్ని చూసి వరే నువ్వు భలే బలంగా ఉంటావురా అని చెప్పేసి ప్రక్కనున్న బాయ్సే పొగుడుతారు. పొగిడినప్పుడు ఏమవుతుందంటే, ఆ పిల్ల అందం చూపించడానికి ప్రయత్నిస్తుంది, వీడేమో వీడి బలాన్ని చూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒక హీరోయిజం లాగా అనిపిస్తుంది. అందుకనే సామెతల గ్రంథంలో మొట్టమొదటి టాపిక్, మహాజ్ఞాని సొలొమోను చెప్పిన మొట్టమొదటి టాపిక్ ఏంటంటే, నువ్వు దేవునికి భయపడు, తల్లిదండ్రులు విధేయత చూపించు అని చెప్పిన తర్వాత ఇక టాపిక్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ టాపిక్ ఏంటంటే, యవనస్తుడా, నువ్వు యవ్వన వయసులో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ గ్యాంగ్స్లో జాయిన్ అవ్వమని నిన్ను ప్రేరేపిస్తారు. గ్యాంగ్స్ ఇంటర్మీడియట్లో అరే ఆడిని కొట్టాలరా, ఆడి అది చేస్తున్నాడు రా, ఇది ఇచ్చేస్తున్నాడు రా, మన వైపుకి వస్తాం. ఇటువంటి గ్రూప్ గ్యాంగ్స్ వస్తాయి. చదువుదామన్నమాట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన యొక్కని పట్టుకొనుటకు దాగి ఉందము. చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్పబడిన వాక్యం ఏంటంటే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు. వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు. కాలేజీలో నువ్వు ఉంటున్న చోటికి డెఫినెట్గా కొంతమంది నీ దగ్గరికి వచ్చి ప్రేరేపణ చేస్తారు. ఏంటి ప్రేరేపణ? ఏదో ఒక పనికి మాలిన. అందులో మొట్టమొదటి ప్రేరేపణ ఏంటి? 11వ వచనం. మాతో కూడా రమ్ము, మాతో కూడా చేతులు కలుపు, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము. నాతో కూడా చేతులు కలుపు. మన స్ట్రెంగ్త్ అంటే ఏంటో చూపిద్దాం. నాతో కూడా చేతులు కలుపు. మనం కాలేజీలో ఆడిందాట, పాడింది పాట. నాతో కూడా చేతులు కలుపు. ఎవడో ఒక రాజకీయ నాయకుడు అండ మనకు ఉంటుంది. యవనస్తులకి ఇది చాలా ఆసక్తి ఉంటుంది. నా వరకు నేను యవన వయసులో ఇదే ఆలోచనలతో చెడిపోయాను. వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్. నా బలాన్ని చూసుకుని నేను అతిశయించి అదొక హీరోయిజం అనుకున్నాను. తర్వాత దేవుడు ఆయన వాక్యంతో నా బ్రతుకుని మార్చాడు. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణమని 37వ కీర్తన 8వ వచనం ప్రకారం దేవుడు నా బ్రతుకుని మార్చాడు. నేను మారిన తర్వాత చాలామందిని మార్చుకోగలుగుతున్నాను. అది వాడు సొలొమోను అని వాడు ఉన్నాడు. ఆడు వాక్యంతో పట్టబడకపోతే బ్లేడ్ బ్యాచ్లో పడిపోతాడు. బ్లేడ్ బ్యాచ్ కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి వాళ్ళు. కానీ ఒక ఆత్మీయ తండ్రిగాను, ఒక అన్నయ్యగాను పాపం చితక్కొట్టేసానండి. నేను నా దెబ్బలతో మారలేదాడు, వాక్యంతోనే మారాడు. తర్వాత ఫస్ట్ ఏదో నా భయం, తర్వాత వాక్యం. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, అయితే గుడి, లేకపోతే బడి అక్కడ, లేకపోతే సువార్త సభలో. ఇంకొక యావేషన్ లేదాడికి. ఇంక ఒకవేళ దేవుని వాక్యం వాడిని కంట్రోల్ చేయకపోతే ఎక్కడికి పోతుడో. అలా యవనస్తులు నేను చెప్తున్నాను, మన అందరం కూడా ఏదో ఒక బలహీనమైన సందర్భంలో చేయి జారిపోయే వాళ్ళమే. ఆయన కృప మనల్ని పట్టుకుంది. ఆయన కృప కనుక మనల్ని పట్టుకోలేదంటే మన బ్రతుకు నాశనమే. కానీ దేవుని వాక్యం చెప్తుంది మన జీవితము యవన వయసులోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే, యవన వయసులోనే ఈ గ్యాంగ్స్లో జాయిన్ అవ్వకుండా, వైలెన్స్లో జాయిన్ అవ్వకుండా నీ జీవితాన్ని సరి చేసుకోగలిగితే నీ బ్రతుకు బాగుంటుంది.
కానీ నువ్వు వాక్యాన్ని వినకుండా నేనేం చేస్తుంది తెలుసా? ఈరోజు సోషల్ మీడియా ఎలా ఉంది, ఈరోజు మూవీస్ ఎలా ఉన్నాయి ఏమండి, 99% నేను ఇస్తానేమో. 99% మూవీస్లో హీరో ఫైటింగ్ లేకుండా ఉంటాయా? హీరో ఫైట్ చేయకపోతే ఆ మూవీ హిట్ అవుతుందా? హీరో ఫైట్ చేయాలా, రక్తం వాల్ పోస్టర్లో కూడా కత్తితో ఎలా ఉండాలా, రక్తం అలా కనబడాలి, హీరో కండలు ఇలా తిరిగిపోవాలా. మా చిన్నప్పుడు శివ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అబ్బా ఎంతమందిలో నవ్వు వచ్చేస్తుంది ఆ సినిమా అంటే. శివ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అందులో 2 వ్యక్తులు ఎంతమంది యవనస్తుల్ని ప్రభావితం చేశారు తెలుసా? 2 వ్యక్తులు. ఒకరు హీరో నాగార్జున, ఆయన సైకిల్ చైన్ తీసి చేసిన ఫైట్ ఎంతమంది యవనస్తుల జీవితాలని చదువులకి వెళ్లకుండా గ్యాంగ్స్లో దూరి నిలువెత్తును నాశనం చేసిన సందర్భం వేలల్లో ఉన్నారు. డౌటా అందులో? విపరీతం శివ. రెండోది రఘువర్ణన్ ఒక ఆయన ఉన్నాడు. సిగరెట్ ఈనికిలా కాల్చాలా, మందు ఈనికిలా తాగాలని చెప్పి వైలెన్స్ ఎలా ఉంటుంది, సిగరెట్ ఎలా కాల్చాలా, మందు అలా తాగాల. ఆ ఒక్క సినిమా కొన్ని వేల మందిని యవనస్తుల్ని హింసాత్మకమైన జీవితంలో నడిపించింది. ఒక్కసారి ఆ ట్రాక్ తప్పితే పరిస్థితి అదే. ప్రతి సినిమాలో వైలెన్స్ ఉంది. ఇప్పుడు సినిమా వరకే పరిమితం కాదు. ఇప్పుడు ఈ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి. గేమ్స్లో ఆడిని చంపేయి, ఆడిని పొడిసేయండి, ఇటు పొడిసేస్తున్నాడు, దూకేయి, అన్నిట్లో వైలెన్స్ ఏమవుతుందంటే ఇమోషనల్గా ప్రజల్ని సర్వనాశనం చేసేస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్తున్న మాట, వరల్డ్ ఏం చేస్తుందంటే, ప్రపంచం ఏం చేస్తుందంటే, రే ఎదటోడిని తిడితే కొడితే నీ బలమే ఇదిరా నీ బలం అంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు చూపించే సాత్వికమే నీ బలం అంటుంది. ఏంటి? నువ్వు చూపించే సాత్వికమే నీ బలం అంటుంది బైబిల్. కానీ ప్రపంచం ఏం చెప్తుంది? ఎదటోని కొట్టేయి, చంపేయి, నరికేయి, నువ్వు సూపర్ రా నువ్వు అంటారు. మీలో చాలామంది గుర్తుండి ఉంటుంది, టీవీలో ఒక యాడ్ వచ్చేది చాలా కాలం క్రితం, మరి ఇప్పుడు రావట్లేదు, మళ్ళీ రప్పిస్తే బాగుంటుంది. వస్తుంది, రిపీట్ అవుతుంది. టీవీలో విపరీతంగా వచ్చింది యాడ్స్. బయట పెద్ద పెద్ద వాల్ పోస్టర్లో కూడా యాడ్స్ పెట్టారు. ఆ యాడ్ పేరేంటో తెలుసా? పులిరాజా. ఎంతమంది గుర్తని చేయొద్దండి? పులిరాజా యాడ్ గుర్తుందా? అది పులిరాజా గుర్తుందా లేదా? పులిరాజా అని విపరీతంగా ఆ టైంలో ప్రమోషన్ చేశారు ఆ యాడ్ని. పెద్ద పెద్ద పోస్టర్స్ అని పులిరాజా పులిరాజా పులిరాజా. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే, ఒక ఊరిలో లేక ఒక పేటలో ఒక వీధిలో ఒకడు బలంగా అందంగా ఉన్నవాడు, అందరూ కలిసి అరే నువ్వు పులిరా, నువ్వేరా మన పేటకి రాజు, నువ్వేరా సూపర్ స్టారు అంటే ఆడు నిజంగా సూపర్ స్టార్లో ఫీల్ అయిపోయి రౌడీజము, మందు, వ్యభిచారం అన్నీ చేసుకుంటూ నేనేంటని కాలు దగ్గరేసాడు. కొంతకాలానికి ఆడికి హెచ్ఐవి ఎయిడ్స్ అయిన తర్వాత ఆడు ఎంత బలంగా ఉన్నవాడు స్కిన్ అండ్ బోన్స్ అయిపోతాడు. చివరికి ఆడిని వీధిలో ఉన్న ఊరకుక్కను కూడా రెస్పెక్ట్ చేస్తారేమో ఈడికంటే, అంతలాగా. ఎందుకంటే వీడి వాళ్ళు అందరూ కూడా హింసింపడ్డారు. ఇప్పుడు ఆడోళ్ళే కొట్టేస్తున్నారండి. ఆడికి ఓపిక అయిపోయింది, ఎయిడ్స్ వచ్చేసింది, వాడు కొట్టలేడు, ఊగలేడు. ఒకప్పుడు కాలు దగ్గరేసాడు, రొమ్ము విరుచుకుని నా అంత బలవంతుడు అవ్వడరా అన్నాడు. ఇప్పుడు లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా పోయింది. ఇప్పుడు పులిరాజాల్లో వీధి కుక్క అయిపోయాడు. యవనస్తులారా జాగ్రత్త. ఈరోజు నీవు నీ బాడీని చూసుకుని లేకమ్మా నీ అందాన్ని చూసుకుని నాకేట్లే అని అనుకుంటున్నావు. బాధాకరం ఏంటంటే నీ అందం నీ బలం క్షీణించిపోయి నాశనం అయిపోయి చివరికి పులిరాజాల్లో వీధి కుక్క అయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకనే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ఎంత బలవంతుడు, నేను ఎంత నువ్వు అనుకుంటున్నావు. నీ అగ్రెసివ్నెస్, నీ యొక్క కోపము, నీ యొక్క వైలెన్స్ ఈ లోకానికి చూపిస్తే నువ్వు హీరో అనుకుంటున్నావు. కానీ బైబిల్ చెప్పే హీరో ఎవరు తెలుసా? పట్టణమును పట్టుకొని వానికంటే తన మనసును స్వాధీనంలో ఉంచుకునేవాడు
శ్రేష్ఠుడు. చదవండి సామెతలు 16:32 చూసినట్లయితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం మనం చూసినట్లయితే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠుడు. ఎస్, పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. ఈరోజు నీ టీవీల్లో, సీరియల్స్లో, సినిమాల్లో, వీడియో గేమ్స్లో వైలెన్స్ ఈజ్ బీయింగ్ గ్లోరిఫైడ్. వైలెన్సే నీ యొక్క ఘనతరా, నీ మహిమరా అని అంటుంది. కానీ దాన్ని నమ్మొద్దు. అది చివరికి కుటుంబాలని ముక్కముక్కలు చేస్తుంది, జీవితం రక్త చరిత్ర అవుతుంది. ఆ తర్వాత ఆడు చచ్చిపోతాడు. తర్వాత కుటుంబం అడుక్కు తినే స్థితికి దిగజారిపోద్ది. యవ్వనుడా, దయచేసి నీ యవ్వన వయసులో కోపాలకి, ఫైటింగ్లకి, బ్లేడ్ బ్యాచ్లకి వెళ్ళొద్దు. వెళ్తే నీ కాలానికి ముందే నువ్వు చచ్చిపోతావు. వెళ్తే నీ ఇంట్లో వారి పరిస్థితి దీర్ణ దౌర్భాగ్య స్థితికి దిగజారిపోతాయి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు నా దగ్గరికి. వాడు నిజంగా పులిరాజాడు. అంటే చాలా రెబల్ ఫెలో, చాలా డబ్బు ఉన్నవాడు. మేము స్కూల్స్లో చదువుతున్నప్పుడే కార్ ఇష్టం వచ్చినట్టు నడిపేవాడు. డిగ్రీకి వచ్చినప్పుడు వాడు నా దగ్గరికి వచ్చి, అరే నీతో మాట్లాడాలరా అన్నాడు. ఏంటన్నాను. నీకు అంతా బాగుంది కానీ ఒకటే లేదురా అన్నాడు. ఏమీ లేదురా, 10 మంది వెనకాతలు ఉండాలిరా మనకి. వాడు అన్నమాట, 10 మంది వెనకాతలు ఉండాలిరా. మీ ఫాదర్ పేరు చెప్పు, మీ అన్నల పేరు చెప్పు, భయపడడం కాదురా, నువ్వంటే భయపడాలరా అన్నాడు. ఎందుకురా 10 మంది అన్నాను. మరి మనం అంటే ఎదుట భయం ఉండాలి కదా. నేను అన్నాను, నేను ఒకటి జోలికి వెళ్ళనురా. ఎవడన్నా నా జోలికి వస్తే ఐ నో హౌ టు డిఫెండ్ మై సెల్ఫ్. నా మీదకు వస్తే నేను ఆడితే ఎలా దెబ్బలాడాలో ఆ బలం ఉంది, ఆ శక్తి ఉంది. ఇంకొకటితో అనవసరంగా ఇంకొకటి దగ్గర ఏలేడు పెట్టవలసిన అవసరత నాకు లేదు. అంటే ఆడు నన్ను చాలా చీప్గా వేస్ట్ ఫెలోరా బావు నువ్వు అన్నట్టుగా అన్నాడు. నిజంగా ఆడు పులిరాజు ఎందుకు తెలుసా? ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఎయిడ్స్తో చచ్చిపోయాడు అబ్బాయి. విపరీతమైనటువంటి గొడవలు, విపరీతంగా తాగుడు, విపరీతంగా వ్యభిచారం, చివరికి ఎయిడ్స్తోనే చచ్చిపోయాడు. ఇలాంటి పులిరాజాలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి వాళ్ళే చచ్చిపోరు. పక్కన వాళ్ళు ఏం చేస్తారు? రారా, ఇందాక సొలొమోను ఏమన్నారు? నాతో చేయి కలుపు, నాతో చేయి కలుపు అంటారు. యవన పిల్లలారా, మీ ఇంటర్మీడియట్లో, మీ డిగ్రీలో, మీ పీజీలో అటువంటి వాళ్ళ విషయంలో ఒరే ఈడు పులిరాజు అని మనసులో అనుకో. పైకానంటే ఆడు చంపేతాడు. మనసులో ఏమనుకోవాలా? వీడొక పులిరాజా, చివరికి వీడు వీధికొక్క అయిపోతాడు, వీడి జోలికి నేను వెళ్ళకూడదు, హాయ్ హలో రిలేషనే మాకు బెటరు. కయ్యను హేబేల్ని చంపే ముందు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి కయ్యను ఆప్ చేయడానికి ఎంత చక్కగా చెప్పాడు. విన్నాడా కయ్యను? వినలేదు. చివరికి చంపేసి జీవితకాలం అంతా శాపగ్రస్తుడిగా పిలువబడ్డాడు కదా. జీవితకాలం అంతా నీ జీవితంలో ఎప్పుడు కూడా ఫైటింగ్ని, వైలెన్స్ని ఘనతగా తీసుకోవద్దు. నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎదుటి వారిని పట్ల క్రూయల్గా ప్రవర్తించడాన్ని నువ్వు అదొక సెలబ్రేషన్గా తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే అది పాత జీవితం, గతాన్ని విడిచిపెట్టు. యేసు ప్రభువు చెప్తున్న మాట మీక్నెస్, సాత్వికం. ఈ లోకం ఏం చేస్తుందంటే కోపం చూపించేవాడు హీరో, సాత్వికం చూపించేవాడు జీరో. కానీ దాన్ని మార్చేసాడు యేసు ప్రభు. సాత్వికాన్ని చూపించేవాడు రా హీరో, కోపాన్ని చూపించేవాడే ఆడు జీరో రా అని చూపించాడు. కోపం చూపించేవాడు జీరో. చెప్పండి, కత్తితో పొడిసేవాడికి ఎక్కువ ధైర్యం కావాలా? కత్తికి ఎదురు నిలబడేవాడికి ఎక్కువ ధైర్యం కావాలా? పొడిసేవాడికి ధైర్యం కావాలా? పొడిసేవాడి ధైర్యం కావాలా? ఎప్పుడైనా మీరు ఆ సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా? పొడిచే సిచ్యువేషన్ ఎదుర్కోలేదు, పొడిపించుకునే సిచ్యువేషన్ కూడా ఎదుర్కోలేదు. దేవుడి సన్నిధిలో సత్యం చెప్తున్నాను, సాక్ష్యం. పొడిచే సిచ్యువేషన్ ఎదుర్కోలేదు కానీ పొడిపించుకునే సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను నేను. నిజం, సత్యం. ఒకడు నా ఫ్రెండ్ని పొడిచేస్తున్నాడు. నేను అడ్డెళ్ళాను. ఆడు రౌడీ షీటర్, ఆడు తాగేసి వచ్చాడు. డిగ్రీ కాలేజ్ చదువుతున్న టైంలో ఆడికి నేను తెలిసేట, నాకు ఆడికి తెలీదు. పొడుస్తున్నప్పుడు పొడిసే ముందు అన్నా నువ్వు తప్పుకొని అంటే నాకు అభిమానం అన్నాడు. అంతే. మరి నా అంటే నేనంటే నీకు అభిమానం ఏంటనుకున్నాను నేను ఆ టైంలో. ఈ డిస్కషన్ టైంలో వాడిని లాగేశారు పక్కకి, లేకపోతే నా ఫ్రెండ్ పొడిచేసేవాడు.
ఏదో సమ్ లేడీస్ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిని లవ్ చేస్తున్న కేసు సంథింగ్, ఆ కేసులో ఆ టైంలో ఇటువంటివి వస్తూ ఉంటాయి. పొడిచేవాడికి ధైర్యం కావాలా, పొడిపుచ్చుకునేవాడికి ఎదురు నిలబడేవాడికి ధైర్యం కావాలా? యేసుప్రభు పొడిచాడా, పొడిపించుకునేవాడికి ఎదురు నిలబడ్డా? అది మనం పొడవట్లేదు, కామ్గా చేతులు కట్టు నిలబడ్డామంటే అర్థం ఏంటో తెలుసా? ఆడికంటే ధైర్యవంతులు మనం, అంతేనా? ఆడికంటే ధైర్యవంతులు. రారా పొడిచారా అనేవాడు ధైర్యవంతుడు. పొడిపించుకునేవాడు, పొడిచేవాడు పిరుకోడు. ఎందుకో తెలుసా? ఆడిని కాపాడుకోవడానికి పొడుచుకుంటాడు, అంతేనా? ఆడు కాపాడుకోవడానికి పొడుచుకుంటాడు. బైబిల్ చెప్పేది పొడిసే థియాలజీ కాదు, పొడిపించుకునే థియాలజీ. యేసుప్రభు ఏమన్నాడు? కొట్టొద్దు అన్నాడు. పౌలు గారిని, సౌలుని పౌలుగా మార్చిన తర్వాత నా నిమిత్తము ఎలా హింసించాలో కాదు, ఎలా హింసింపబడాలో నీకు చెప్తాను రా అన్నాడు. ఎప్పటి వరకు నువ్వు హింసించావు? ఎప్పటి నుండి? హింసింపబడడం అంటే ఏంటో నేను నీకు చెప్తారా? క్రైస్తవ జీవితం అంటే అది. క్రైస్తవ జీవితం అంటే మన వైలెన్స్ని పక్కన పారేసి, కర్రనే కత్తిని పక్కన పారేసేయాలి, సాత్వికాన్ని ఎక్సర్సైజ్ చేయాలి, దీర్ఘశాంతాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. అది కష్టం, ఒక రోజులో వచ్చేది కాదు. మనందరికి కూడా పౌరుషాలు ఉంటాయి. ఆడు ఒక మాట అంటే 10 మాటలని తిట్టే పౌరుషం ఉంటుంది, ఆడు కర్ర పట్టుకుంటే కత్తి పట్టుకుంటే పౌరుషం ఉంటుంది. కానీ దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చిన తర్వాత, దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చిన తర్వాత మన క్రియల్లో కనబడాలా? ప్రభువా నా కోపాన్ని కంట్రోల్ చేయ ప్రభువా, నా హింసాత్మకమైన జీవితాన్ని మార్చుకునే కృప నాకు ఇవ్వు ప్రభు అని దేవుడిని అడగాల. యవనస్తులారా మరలా చెప్తున్నాను, సినిమాలకి మీరు ప్రభావితం అయిపోవద్దు. ఆ సినిమాలో మా హీరో ఎలా ఫైట్ చేశాడో తెలుసా? అంటే అంత డూపే అక్కడ, అంతేనా? అంతా డూపే, అక్కడ ఏముండదు. నువ్వు వెళ్ళి అలా ఇమిటేట్ చేసి దెబ్బలు తినేస్తావు, చచ్చిపోతావు. డోంట్ డూ దట్. పులిరాజాలు అవ్వద్దు, ఫస్ట్ పాయింట్. రెండవది భక్తుడైనటువంటి సొలొమోను ఇచ్చిన రెండో సలహా ఏంటి? డేంజర్ ఆఫ్ ఈజీ మనీ. సునాయాసంగా డబ్బులు సంపాదించే పద్ధతి. 13వ వచనం చదవండి, ఏమంటాడు చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఇందాకేమో చేతులు కలిపితే వాళ్ళ చేతులతో ఆ వైలెన్స్లోకి వెళ్ళొద్దు అన్నాడు. వైలెన్స్కి వెళ్ళకపోతే వాళ్ళు నెక్స్ట్ టెంప్టేషన్ ఇది పెడతారు. ఏంటట? పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. అది నాలాంటి బైక్ ఉందా నీకు? లేదుగా. నేను మెడలు వేసుకున్న గొలుసు నీకుందా? లేదుగా. నేను వేసుకున్న చుడీదార్ లాంటి ఖరీదైన చుడీదార్ నీకుందా? లేదుగా. అవును, లేదు. కావాలా? నాలాంటి సెల్ ఫోన్ కావాలా? కావాలి. ఎలాగో చెప్తాను చూడు, చదువునానా. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. చాలు. చాలా బాధాకరమైన నిజం ఒకటి చెప్తున్నాను, బహుశా మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆల్రెడీ టీవీ 9లో, టీవీ 5లో, అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా చాలాసార్లు చూపించాడు. చాలామంది ఆడపిల్లలు పై చదువులకి హైదరాబాద్, బెంగళూరు లాంటి పై చదువులకి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. అక్కడ అదే కాలేజీల్లో మరికొంతమంది ఆడపిల్లలు చాలా ఖరీదైన బట్టలు వేసుకుని రావడం, మంచి స్మార్ట్ ఫోన్, ఐఫోన్లు, రకరకాల లేటెస్ట్లు, మంచి జ్యువెలరీ వేసుకుంటుంటే ఈ పిల్లలకి, పేద పిల్లలకి ఆశ కలుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రా నువ్వు సంపాదించావు, కష్టపడక్కర్లేదేమే అని చెప్పి ఉదయం నుంచి సాయంకాలం వరకు కాలేజు, సాయంకాలం అయిపోయిన తర్వాత కష్టపడి చదువుకోవని తల్లిదండ్రులు పంపిస్తే వాళ్ళు ఫోర్నికేషన్కి, జారత్వానికి అలవాటు పడిపోయి డబ్బులకి అలవాటు పడిపోయారు. ఏంటంటే వాళ్ళకి ఖరీదైన ఫోన్ కావాలా, మంచి డ్రెస్సెస్. అసలు ఇప్పుడు ప్రస్తుతం అసలు ఎంత మంచి ఫ్యాషన్ డ్రెస్ వచ్చినాయో చూసావా? మా అమ్మ ఈ రేంజ్ కన్నా 1000 రూపాయలకి 1500కి మించి కొనట్లేదు, ఆ డ్రెస్సులు నాకు కొనుక్కోవాలని ఉంటుంది. బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆడు కొని పెట్టేస్తున్నాడు. ఆడు లేకపోతే అందరం మేము నడుచుకుంటూ వెళ్తున్నాం, బాయ్ ఫ్రెండ్ అయితే బైక్ మీద తీసుకెళ్తున్నాడు అని చెప్పి చాలామంది గర్ల్స్ క్యారెక్టర్ని పోగొట్టుకుంటున్నారు, ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. ఒక్కసారి ఫస్ట్ టైం భయపడుతున్నారు, తర్వాత డబ్బులు చూసుకున్న తర్వాత భయం లేదు, సిగ్గు లేదు, చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. లోకం ఏమడుతుంది తెలుసా? హౌ మచ్ యూ ఎర్న్ అంటది. దేవుడు ఏమంటాడు తెలుసా? హౌ యూ ఎర్న్ అంటాడు. లోకం ఏమంటుంది? ఎంత సంపాదించావు అంటది. దేవుడు ఏమంటాడు? ఎలా సంపాదించావు. దేవుడు ఎంత సంపాదించావు అని అన్నాడు.
ఎలా సంపాదించావు? నువ్వు సంపాదించే ప్రతి రూపాయిలో నీతి ఉందా? నువ్వు నీతిగా సంపాదించిన సంపద నీ జీవితంలో స్థిరపడద్ది. అవినీతితో సంపాదించే సంపద ఏమవుతుంది చూడండి. సామెతలు 13:11, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని అభివృద్ధి చేసుకుని. నీ కష్టార్జితం ఎక్కడికి పోదు. నీ కష్టార్జితం నిన్ను అభివృద్ధి చేస్తుంది, కొంచెం ఆలస్యంగా అభివృద్ధి చేస్తుంది. కానీ ఈరోజు ఎలా ఉన్నారు తెలుసా? ఓవర్ నైట్ మిలీనియర్స్ అయిపోవాలి. 24 అవర్స్లో బైక్ వచ్చేలా, సైకిల్ బైక్ అయిపోవాలా, బైక్ కారు అయిపోవాలా, అద్దెలు సొంతిల్లు అయిపోవాలా. కారు కొన్న తర్వాత ఈ కారు సాటిస్ఫాక్షన్ లేదు, లేటెస్ట్ కారు కొనుక్కోవాలా. కోరికలకి అంతేముందండి, కోరికలకి హద్దేముంది మన కంట్రోల్లో పెట్టుకోకపోతే. మరి ఎలాగొచ్చేస్తే అంత ఫాస్ట్గా? ఈజీ మనీ. బాయ్స్ అయితే వైలెన్స్, లేడీస్ అయితే వారి యొక్క క్యారెక్టర్ నమ్ముకునే పరిస్థితుల్లో ఈ లోకం ఉంది. మనము అటువంటి లోకంలో పడిపోకుండా ఉండడానికి ముందుగానే దేవుడు మనకి వాక్యాలు ఇచ్చాడు. ఆ వాక్యాలకి విని లోబడదాం ప్రియులారా. ఆయన వాక్యాలకి విందాం, ఆయన వాక్యాన్ని లోబడదాం. ఎందుకంటే ముందే చెప్పేశాడు, నువ్వు సంపాదించగలవు కానీ సుఖపడలేవు. గెహాజీ అని ఒక అతను ఉన్నాడు. ఎవరు? ఎలీషా శిష్యుడు. ఎలీషా అనే దైవ సేవకుని దగ్గరికి ఒక గొప్ప సైన్యాధిపతి అయినటువంటి నయమాను లెపర్సీతో వచ్చాడు. ఈయన ప్రార్థన చేసి ఈయన చెప్పింది చేసినప్పుడు అతనికి మొత్తం స్వస్థ వచ్చింది. ఎవరికి? నయమానికి. వెండి బంగారాలు వస్త్రాలు తెచ్చేసాడు గిఫ్ట్గా. దైవ సేవకుడు ఏమొద్దు పడిగెళ్ళిపోన్నాడు. పక్కనే అసిస్టెంట్ ఉన్నాడు. అయ్యో అన్నేసి గిఫ్ట్లు. ఒక దేశ సైన్యాధిపతి వస్తే ఇటువంటి గిఫ్ట్స్ ఇస్తాడు? అలా పంపేస్తున్నాడు. అయ్యయ్యో గురువుగారు ఏంటి ఎంత అలాగ అనుకుని, గురువుగారు లోపలికి వెళ్ళిన వెంటనే పరిగెట్టాడు ఆ రథ వెనకాతల. సార్ ఆగండి. ఏంటి? ఏమీ లేదు సార్, మీరు వెళ్ళిపోయిన తర్వాత సడన్గా మా గురువుగారి దగ్గరికి ఎవరో గెస్ట్ వచ్చారు సార్. ఆ గెస్ట్కి కొంచెం బట్టలు ఏమన్నా బంగారం ఏమన్నా ఇస్తారా సార్? మా గురువుగారు అడిగితే, ఆయన అడిగితే నేను ఎందుకు ఉన్నాయి బాబు ఎన్ని ఆయన గురించి అని చెప్పి, నీకు కావాల్సిన తీసుకుపో అన్నాడు. వీడు చక్కగా సంచులు వేసేసుకుని గురువుగారు తెలియకుండా దాచేసుకుని చక్కగా మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళించింది. ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. స్టోరీ వెళ్ళేసాడు. అయ్యగారు ఆ పని చేసేసాను, ఈ పని చేసేసానని. వరిపిచ్చోడా, నువ్వు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదనుకుంటున్నావా? నువ్వు అతని దగ్గర నుంచి బంగారు ఉంగరాలు తెచ్చుకుని ఉంటావు, దాంతోపాటు ఇంకోటి కూడా తెచ్చుకున్నావు. ఏంటో తెలుసా? అతనికి పోయిన కుష్ఠరోగం నీకు వచ్చేసింది. తీసుకో. స్పాట్లో కుష్ఠరోగం వచ్చింది. లాభం ఏముంది? లెప్పర్స్ వచ్చి వంకరలు వెళ్ళిపోయి వేలులో ఉంగరం దొరుకుతుందా? లెప్పర్సి వేలికి ఉంగరం దూరినా పెట్టగలమా? బ్రతుకంతా కుటుంబానికే లెప్పర్సి తెచ్చేసాడు. జాగ్రత్త. అవినీతితో సంపాదించిన సంపాదన చివరికి అలాగే ఉంటుంది. బంగారం అలాగే ఉంటుంది, నువ్వు వేసుకోలేవు. డబ్బు అలాగే ఉంటుంది, నువ్వు తినలేవు. లోపల పేగులు ఎండిపోతున్నాయి. కష్టపడి సంపాదిద్దాం, యథార్థంగా సంపాదిద్దాం. క్యారెక్టర్ నమ్ముకుని సంపాదించే స్థితి దయచేసి ఎవరు చేయొద్దాం. డోంట్ సెల్ యువర్ బాడీ, డోంట్ సెల్ యువర్ క్యారెక్టర్, డోంట్ సెల్ యువర్ ఫేత్. నీ విశ్వాసాన్ని నమ్మేయద్దు, నీ శరీరాన్ని నమ్మొద్దు, నీ క్యారెక్టర్ నమ్మొద్దు, అల్పకాల పాపభోగము గురించి అమ్మేయద్దు. మనీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలదు కానీ మనీ ఆనందాన్ని నింపలేదు నీ జీవితంలో. మనీ రకరకాల ఎంటర్టైన్మెంట్ 2 గంటలు 3 గంటలు 3 రోజులు 5 రోజులు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. శాశ్వతమైన ఆనందాన్ని మనీ నీకు ఇవ్వలేదు. మనీ నీకు పాపులారిటీ ఇవ్వగలదు కానీ దేవుని పర్పస్ నీ జీవితంలో నెరవేర్చలేదు. మనీ నీకు అనారోగ్యంలో మంచి హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ నిత్య జీవానికి తీసుకెళ్లే వైద్యం నీకు మనీ చేయలేదు. నిత్య నరకం నుండి తప్పించలేదు. ఈ వాక్యాలు నశించిపోతున్న వారికి వెర్రితనంగా కనబడతాయి కానీ రక్షింపబడుతున్న మనకి ఏంటంటే ఇది దేవుని శక్తి. నీ సంపాదన యావత్తును కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా లేదా? నీ సంపాదనలో నీతి ఉందా లేదా? నీతి 2 రకాల నీతులు. 1 దేవుని దృష్టిలో నీతి, 2 లా ఆఫ్ ద ల్యాండ్ ప్రభుత్వం దృష్టిలో నీతి. దేవుని దృష్టిలో నీతి ఉండాలి, ప్రభుత్వం దృష్టిలోనూ నీతి ఉండాలి. మొన్న జూలై 31 అయిపోయింది. జూలై 31 కల్లా మనందరం ఏం సబ్మిట్ చేయాలా? చెప్పండి గట్టిగా.
ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలా. ఇన్కమ్ ట్యాక్స్ ఎంతమంది ఫైల్ చేశారు అనేది మనం చూస్తే లీగల్గా గవర్నమెంట్ లీగల్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వచ్చేస్తేనే సబ్మిట్ చేస్తారు. చాలామంది పాస్టర్లు అసలు ఐటీ పే చేయరు. అంటే గొప్పగా అని చెప్పట్లేదు, నేను కొన్ని సంవత్సరాల క్రితమే ఇన్కమ్ ట్యాక్స్ అని ఒక ప్రసంగమే చేశాను. మీలో ఎవరికైనా గుర్తుందో లేదో మరి. మన జూలై 31st నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతానంటే నా పక్కన ఉన్నాడు అతను అంటున్నాడు, ఒక సహోదరుడు, ఎందుకు కట్టేస్తున్నారని అంత అన్నాడు. ఏదైనా ట్రాన్సాక్షన్ మీరే ఉన్నారు, ప్రార్థన చేశాను, ఏదో మేలు జరిగిందో 10,000 తీసుకొచ్చి అయ్యగారు పాస్టర్ గారు చిన్న కానుక ఉంచుకోండి అని ఇస్తారు. దానికి ఏమైనా లెక్కపత్రం ఉంటుందా? ఏముంటుంది? ఏముండదు. దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కడతాం? ఏముండదు. కానీ మనసాక్షి ఒకటి ఉందో చూసావా? దేశంలో పుట్టి దేశంలో పెరిగి దేశం తిండి తింటూ దేశంలో సంపాదిస్తున్న దానికి ట్యాక్స్ నా దేశానికి కట్టాలని ఒక మనసాక్షి ఉంటుంది చూసారా? దానికి కడుతున్నాను. దానికి ఎంత కట్టడం అవసరమా అన్నాడు నా ఫ్రెండ్ పక్కన. అవసరమే. ఎందుకు అవసరం? నా మంత్లీ మెయింటెనెన్స్ ఎంతో చూసుకుని దానికి తగ్గట్టుగా కడుతున్నా. దేవుడు ప్రశ్నించక్కర్లేదు, గవర్నమెంట్ ప్రశ్నించక్కర్లేదు, మన మనసాక్షి మనల్ని ప్రశ్నించదా? దేవుడు అడుగుతున్నాడు, నీ డబ్బులో నీతి ఉండు. మనందరి జీవితాన్ని ఒక ప్రశ్న వేస్తున్నాను మీ ముందు, ఒకటి జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో రెండు ఫోర్సెస్ మనల్ని చాలా విపరీతంగా ప్రభావితం చేస్తుంది. ఒకటి దైవశక్తి, దేవుడు. రెండోది సాతాన్. ఈ రెండు ఫోర్సెస్ అయితే గాడ్ లేకపోతే శాటన్ అని అనుకుంటారు అందరూ. కాదు, అందరూ అనుకునేది అదే. యేసు ప్రభు మీరు దేవునికిని సాతానుకిని లోబడరు అనలేదు. మీరు దేవునికిని సాతానుకి దాసులై ఉండలేరు అనలేదు. క్రైస్తవులు అందరూ సాతానుని చెబుతూ కొడేస్తాం మనం. సాతాన పోవతలకి యూజ్లెస్ ఫెలో, చీ నువ్వు ఎదవు, నువ్వు దరిద్రుడు అంటాం మనం. సాతాన్ని అస్సలు ప్రేమించం మనం, సాతాన్ని అస్సలు కేర్ చేయం. మనం దేవుని పిల్లలం. కానీ సాతాను గడ్డ అది ఆడికి తెలుసు. అందుకనే సాతాను గడ్డ రాడాడు. మనీ మనీ మనీ, డబ్బు డబ్బు డబ్బు. అందుకనే దేవుడు ఏమన్నాడు? దేవునికిని సాతానికి అనలేదు, దేవునికి నీ సిరికి నీ దాసుడిగా నువ్వు ఉండలేవు. నువ్వు దేవునికి దాసుడు అయితే సిరికి దాసుడు కాలేవు, సిరికి దాసుడు అయిపోతే దేవునికి దాసుడవు కాలేవు. మనీ అంత వైటల్ రోల్ ప్లే చేస్తుంది మన జీవితంలో, అంత ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది డబ్బు మన జీవితంలో. కనుక గమనించండి, డబ్బు విషయంలో పవిత్రంగా లేకపోతే ఆత్మీయంగా ఎదగం. మనం ఎన్ని తప్పులన్నా చేసేస్తాం ఈజీగా. ఆ డబ్బు కొరకు ఏదైనా అమ్మేసుకుంటాం, క్యారెక్టర్ని అమ్మేసుకుంటాం, ఒళ్ళు అమ్మేసుకుంటాం, విశ్వాసాన్ని అమ్మేసుకుంటాం, కుటుంబాన్ని అమ్మేస్తాం, దేన్నైనా అమ్మేస్తాం డబ్బుకే. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా డబ్బు పట్ల ఉన్న దురాశ తీసే నాయన. నాకు వచ్చిన జీతంతో నేను ట్యాక్స్కి ఎంత కడుతున్నానో దానితో నేను నా కుటుంబం యథార్థంగా బ్రతకటానికి నాకు సహాయం చేయి. నాకు అందని దాని వైపు నా కన్నులు ఎత్తే స్థితిని ఆలోచి తీసేయి. ఉన్న దాంట్లో తృప్తిగా సమృద్ధిగా సంతృప్తిగా బ్రతికే జీవితం ప్రభు దేవుని అడుగుదాం. ఇక మూడో హెచ్చరిక ఏంటి? మొట్టమొదటిది ఏంటి? హింసకు దూరంగా ఉండు. రెండోది ఏంటి? దొంగ డబ్బుకి, అవినీతి డబ్బుకి, ఈజీ మనీకి దూరంగా ఉండు. అది డేంజర్, రెండు కాల్చేస్తాయి నిన్ను. మూడోది అసలు ఇంకా భయంకరమైనది ఏంటి? జారత్వము, వ్యభిచారం. జాగ్రత్త. అందుకనే అదే మహాజ్ఞాని సొలొమోను సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో స్టార్ట్ చేశాడు. ముందు వైలెన్స్ అన్నాడు, తర్వాత ఏమన్నాడు? ఈజీ మనీ అన్నాడు. తర్వాత 2వ అధ్యాయం కంటిన్యూషన్ ఏమన్నాడు తెలుసా? జారత్వము. చదవండి అన్నమాట. 2వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు, పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మరచున్నది. చూడండి, ఇక్కడ మొదటి ఇందాక చదివిన దాంట్లో 16వ వచనంలో మరియు అది జార స్త్రీ నుండి. అది అంటే ఏంటి? ఇక్కడ అది అంటే ఏంటి? నేను నీకు నేర్పుతున్న వాక్యం,
నేను నిన్ను హెచ్చరిస్తున్న హెచ్చరిక నువ్వు వింటే కనుక, ఈ వాక్యం విని నువ్వు మేలుకుంటే కనుక, ఆ వాక్యం నిన్ను ఎక్కడి నుంచి తప్పిస్తుంది? జార స్త్రీ నుండి తప్పిస్తుంది. ఆ జార స్త్రీలో ఉన్న మొట్టమొదటి క్వాలిటీ ఏంటి? ఆమె అందాన్ని వివరించలేదు. దేని వివరించాడు? మాట. మోస్ట్ డేంజరస్ ఆమె నోటి మాటలతో. ఇప్పుడు ఈ మధ్యన యాప్లు వచ్చినాయి, భయంకరమైన యాప్లో ఎక్కడో ఉంటుంది, ఆమె ఫోన్లోనే జారత్వం జరిపించేస్తూ ఉంటారు. భయంకరమైనటువంటి మాటలు. జార స్త్రీ మృదువైన మాటల నుండి పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. దేవుని వాక్యం అటువంటి మాటలు వినకుండా పారిపోయేలా చేసి నిన్ను రక్షిస్తుంది. తర్వాత, అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడిచున్నది, తన దేవుని నిబంధన మరుచున్నది. దానికి వాక్యంతో సంబంధం లేదు. చక్కగా వాక్యాన్ని తీసి అంటారు సార్, ఒట్టు తీసి గట్టు మీద పెట్టానంటారు సార్, వాక్యాన్ని అలా పెట్టేస్తుంది. ఏమంటారు తెలుసా? ఆల్రెడీ పాప పరిహారార్థ బలు అర్పించేశా, ఆల్రెడీ దేవునికి మొక్కేసా, నా పాపాలు ఆయన క్షమించేశాడు, మళ్ళీ ఈ పాపం చేసి మళ్ళీ క్షమించేస్తా. దేవుడు అలా ఊరుకుంటాడా? అలా సాటిస్ఫై అయిపోతుంది. అలా సాటిస్ఫై అయిపోయి ఎదటివాడిని కవ్వించి పడేయడానికి ట్రై చేస్తుంది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును, అది నడిచిన త్రోవలు ప్రేతల యొద్దకు చేరును, దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. ఒక్కసారి నువ్వు ఆమెతో పరిచయం అయ్యి ఆమె ఇంటికి వెళ్ళావంటే, ఒక్కసారి ఆమెతో నువ్వు కలిసావంటే వెనక్కి రావడం అసాధ్యం. అందుకనే మహాజ్ఞాని సొలొమోను అంటాడు, మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఒకటి ఉన్నది. అదేంటట? వలల వంటిదై ఉరుల వంటి మనసును, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. ఆ స్త్రీలో చేతుల్లో నుండి, ఆ కౌగిట్లో నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే, స్త్రీ అంటే అందరూ కాదు, జారత్వం కలిగిన స్త్రీ. ఆ స్త్రీలో నుండి నువ్వు తప్పించుకోవాలంటే బియాండ్ హ్యూమన్ స్ట్రెంగ్త్, దేవునికి ఇష్టలైన వారు మాత్రమే తప్పించుకుంటారు. హల్లెలూయా. ఆ దేవునికి ఇష్టలుగా మనం ఉన్నాం కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాం. దేవునికి ఇష్టలుగా మనం ఉన్నాం కాబట్టి మన సొంత శక్తి కాదండి, మన బలం కాదండి, మనకు వచ్చిన టెంప్టేషన్, మనం ఫేస్ చేసిన శోధన మన శక్తికి మించిందండి. కొన్నిసార్లు ఒకవేళ కొంతమంది ఆ స్త్రీ చేతిలో పడిపోయినా లేపబడిన వారు ఉన్నారు. అది దేవుని దయ. ఈరోజు దేవుడు అంటున్నాడు, బయటికి రా, బయటికి రా. ప్రపంచం ఏం చెప్తుందో తెలుసా? ప్రపంచం ఏమంటుందో తెలుసా? అది నీ బాడీ, నీ ఇష్టం అంటుంది. అంతేనా? నా దేహం, నా ఇష్టం, నీకేంటి అంట వాదిస్తారు కొంతమంది. అలాగా చూపించుకుంటే చూపించుకుంటాను, కప్పుకుంటే కప్పుకుంటాను, నీకేంటి నా దేహం అంటున్నారా? వస్తుందా టీవీలో, వార్తల్లో? ఎస్. ప్రపంచం ఏమంటుంది? దిస్ ఈజ్ యువర్ బాడీ అంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? దట్ ఈజ్ మై టెంపుల్ అంటుంది. ఎంత తేడా! ప్రపంచం అది నీ దేహం, నీ ఇష్టం రా అంటుంది. కానీ ప్రభు, నా రక్తంతో కొన్నది, అది నీ సొత్తు కాదు, నా ఆత్మకు నిలయం అంటుంది. దేనికి నువ్వు లోబడుతున్నావు? దేనికి లోబడుతున్నావు? ఇది దేవుని దేహం అని నమ్ముతున్నావు, ఇష్టం వచ్చినట్టు పచ్చబొట్లు వేసుకుంటున్నావు. ఇది దేవుని దేహం అంటున్నావు, ఆ వేసుకున్న దేహం మీద ఉన్న బట్టలు ఏమాత్రము దేవునికి ప్రీతికరంగా ఉండట్లే. జాగ్రత్త. మనం ఎన్నన్నా స్టైల్ చేసుకో, ఎంతన్నా అందంగా తయారవు, ప్రతిరోజు కూడా నీ మనసులో నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటి తెలుసా? దిస్ ఈజ్ నాట్ మై ఫ్లెష్, దిస్ ఈజ్ నాట్ మై బాడీ, ఇట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది దేవుని ఆత్మకు నిలయం అని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకో. యవనస్తులు ట్రాక్ తప్పే మార్గం ఎక్కడో తెలుసా? స్టార్టింగ్లో ఆడపిల్లలు ఒకటే, మగపిల్లలు ఒకటే. మగపిల్లలు స్టార్టింగ్ హెయిర్ స్టైల్తో స్టార్ట్ అవుతుంది. మగవాళ్ళ స్టార్టింగ్ ఏంటి? హెయిర్ స్టైల్. ఫంక్ ఇలా లాగాలి, ఇది ఇలాగ ఈడేవో ఇంక అస్తమాల చేతులు ఇలా లాగుతాడు, ఎలా లాగుతాడు, మళ్ళీ ఇలా లాగుతాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? వీడి మనసంతా వీడిని ఏ అమ్మాయి చూస్తుందని, వీడి మనసంతా. అందుకనే మా కాలేజీలో ముందు ఫస్ట్ చూసేది అది. అప్పుడప్పుడు నేనే బార్బర్ని అయిపోతాను, నేనే సెలూన్, నేనే హెయిర్ కట్టింగ్ వేసేస్తూ ఉంటాను పిల్లలకి. ఫస్ట్ టైం అరే బాబు, నువ్వు చక్కగా సెలూన్ షాప్కి వెళ్ళి నీట్గా హెయిర్ కట్ చేయించుకొని రారా. ఫస్ట్ టైం. లేదనుకో, మాకు కూడా ఉన్నాడు,
ఒరే ఒక కాలేజీలోనే ఒక కత్తిరి చక్కగా కొన్నాను, ఆడ వేసే నువ్వు వేసారా బాబు, లేకపోతే నేను వేసేస్తా. నేను వేసేసాను అనుకో, కొద్ది లోపలికి వెళ్తుంది ఒకటి, కొద్ది బయటకు వద్దాం. ప్రొఫెషనల్ కాదు కదా. పిల్లలకి యవ్వన వయసులో టూ మచ్ హెయిర్ మీదకి వచ్చిన ఆడపిల్లలకి టూ మచ్ డ్రెస్సింగ్. నాకు ఇంకా బాగా గుర్తు, మా కాలేజీలో ఒక అమ్మాయిని కంప్లైంట్ వచ్చింది నాకు. నా ఆఫీస్కి రండి మాట్లాడతాను నేను. కంప్లైంట్ ఏంటట, ఆ అమ్మాయి నూనె పెట్టుకుని జడ వేసుకోదట కాలేజీకి, హెయిర్ ఎలా వదిలేసుకుని చిన్న క్లిప్ పెట్టుకుంటుందట. ఎందుకంటే నాకు అది ఇష్టం ఉండదట. ఆ కాలేజీలో రూల్స్ ఉన్నాయి కదా, యూనిఫామ్లో ఎలా ఉండాలా అని ఒక రూల్ ఉంటుంది. ప్రిన్సిపాల్ చెప్తే నేను విన్నాను. అది వార్డెన్తో ఏం చేసింది, వార్డెన్ దగ్గర ఉండి వేస్తానంటే వార్డెన్ కొట్టేసింది. సరే నేను పిలిచాను, ఏ అమ్మ మరి ఏంటి అని. నాకు నూనె పెట్టుకుంటే హెడేక్ వచ్చేస్తుందండి, నాకు తల తిరిగిపోద్దండి నూనె పెట్టుకుంటే. పక్కన ఉన్నామే పిలిస్తే ప్రతి రాత్రి నూనె పెట్టుకుంటుందండి అని అన్నారు. రాత్రి నూనె పెట్టుకుని ఉదయం తలస్నానం చేస్తుందట. అమ్మ మరి రూల్స్ ఎలా ఉన్నాయరా, యు ఆర్ నాట్ అలౌడ్. ఈ రూల్స్ని పక్కకి వెళ్ళి నా స్టైలు, నేను జుట్టు ఎలా విడబోసుకుంటానో యూనిఫామ్లో కూడా అంటే పని జరగదురా అంటే, అయితే నాకు పని జరగదు అంది. అది నేను అన్నా, సరే అయితే పేరెంట్స్ని పిలిపించేసుకున్నాను. తీరా పేరెంట్ని పిలిస్తే ఆ పేరెంట్ పరిస్థితి చూసి నిజంగా జాలేసింది. భర్త లేడు, సింగిల్ పేరెంట్ ఆమె, ఇల్లు గడవక కువైట్లోనో అబుదాబి సమ్ అదర్ గల్ఫ్ కంట్రీస్లో ఇంట్లో పని చేసుకుని డబ్బు సంపాదించుకుని కూతురిని చెప్తే ఏడుపు తల్లి. బాబోయ్ నా కూతురు ఇక్కడ లేకపోతే బాగుపడదు బాబోయ్ అంటే, ఆ తల్లి ఏడుపు తట్టుకోలే. సర్లే మీరు రాసుకుంటానులే నూనె అంద. అమ్మ నీకు నీ నూనెకు దాన్ని వెంటనే పంపేశాను. నేను ఎక్కడ కంట్రోల్ చేస్తాను, నువ్వు డిసిప్లిన్ కూడా చదువు చెప్తాను కానీ మా పిల్లలు మా ప్రిన్సిపాల్ లెక్చరర్స్ నువ్వు డిసిప్లిన్ కూడా చదువు రాదు 10 సార్లు చెప్తారు. డిసిప్లిన్ లేనప్పుడు క్యారెక్టర్. అందుకనే మన కాలేజ్ క్యాప్షన్ ఏంటి, క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎడ్యుకేషన్. పిల్లలందరికీ నేర్పుతాం ఫస్టే, క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎడ్యుకేషన్. నీకు నీ హెయిర్ మీద, నీ డ్రెస్సింగ్ మీద, నీ టైట్ డ్రెస్సుల మీద నీకుంటే చదువేం ఎక్కుతుంది, నీ బుద్ధి ఏం వస్తుంది. తల్లిదండ్రులారా జాగ్రత్తగా వినండి. 15 సంవత్సరాల లోపే ఎక్కడ బెండు వంచేలాడు బెండు వంచేసండి పిల్లలకి. పనికి మాలిన గారాలు పెట్టద్దు, ఫటఫట వాయించే తప్పు లేదు. కొట్టకూడదు కదా, అది కాదు ఇది కదా. బైబిల్ ఏం చెప్తుంది, కొట్టద్దు అంటున్నా చెప్పండి. బెత్తం వాడమని చెప్తుంది బైబిల్. గాయము చేయు దెబ్బలు అంతరింద్రియములోనికి చొచ్చి చెడుతనమును తొలగించును. దేవుడు ఫినెహాస్ని ఎందుకు మెచ్చుకున్నాడు చెప్పండి? విపరీతంగా వ్యభిచారాలు చేసేస్తాడంటే మోషే గారు, రే దేవుడు శిక్షిస్తాడు రా అన్నాడు మోషే గారు. ఇంక ఫినెహాస్ ఏం చేశాడు, మా తాత పెద్దోడు అయిపోయాడు, మా తాతతో కాదు ఇంకని చెప్పి మంచి బల్లెమోడు తీసుకుని ఎక్కడైతే వ్యభిచారం జరుగుతుందో ఆ టెంట్లోనే అన్నాడు. కరెక్ట్గా వెళ్ళి పైనుంచి కిందకి వేసేసాడు అంతే. ఇద్దరిలోంచి వెళ్ళిపోయింది. అది పాత నిబంధన. కొత్త నిబంధన అది మనం చేయమని చెప్పట్లేదు, కానీ చెప్తున్నాను. విషయం ఏంటంటే వెంటనే దేవుడైన యెహోవా ఫినెహాస్ని బట్టి ఏమన్నాడు తెలుసా, నేను తట్టుకోలేని దాన్ని నా కుమారుడైన ఫినెహాస్ రోషం కలిగి నిలబడ్డాడు అని చెప్పేసి ఫినెహాస్ కుటుంబాన్ని బహుగా దీవించి దేవుడు తెగుల్ని ఇశ్రాయేల్ నుంచి వెనక్కి తీసుకున్నాడు. అంటే అర్థం ఏంటి, దేవుడు తట్టుకోలేని దాన్ని ఒక సొంత తండ్రిగా, ఒక సొంత తల్లిగా నువ్వు ఎలాగ అంగీకరిస్తున్నావు? కంట్రోల్ చేయి. 15 సంవత్సరాల లోపల కొట్టే ఆ యొక్క నీ యొక్క పవర్ని, నీ ఎగ్జిక్యూటివ్ రైట్స్ని, నీ యొక్క మారల్ అండ్ స్పిరిచువల్ రైట్స్ని నువ్వు ఉపయోగించి చిన్న వయసులోనే పిల్లల్ని బెండ్ చేయి. పెద్దోళ్ళు అయిన తర్వాత కొట్టకూడదు, వాళ్ళకి పెద్దోళ్ళు అయిన తర్వాత కోప్పడకూడదు. చిన్నప్పుడే నువ్వు ఉన్నావు అనుకో, వాళ్ళకి తెలుస్తుంది డాడీకి ఈ స్టైల్ ఇష్టం ఉండదు, ఇటువంటి డ్రెస్సింగ్ ఇష్టం ఉండదు, మమ్మీకి ఇటువంటి నేచర్ ఇష్టం ఉండదు. ఆ తర్వాత వారికి దైవ భయం వచ్చిన తర్వాత మనతో పని లేదు. ఇంకా దైవ భయం ఎప్పుడైతే పిల్లల్లో వచ్చిందో ఇంక డాడీ చూస్తారు మమ్మీ చూస్తారు అనరు, అందరూ యోసేపులు అయిపోతారు. యోసేపు ఏమన్నాడు, ఎవరు చూడట్లే, పనులందరినీ బయటికి పంపేశా, పొతీఫర్ బయటికి వెళ్ళిపోయాడు, నీ పేరెంట్స్ కూడా ఎవడెక్కడ ఉన్నాడో, ఏది చేసినా 4 గోడలు మన మధ్యనే. వెంటనే యోసేపు ఎవరన్నారు, ఎవరు చూస్తున్నాడు అన్నాడు,
నా దేవునికి విరోధంగా నేను ఈ కార్యం ఎలా చేయగలను? దైవ భయం వచ్చిందంటే తల్లిదండ్రులకి 99% బాధ్యత తీరిపోయినట్టే. పిల్లల్లో దైవ భయం పెడితే గమనించు, నా దేహం కదా, నా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తానంటే దేవుడు అంటున్నాడు, నీ దేహం కాదు, నా రక్తంతో కొన్నాను. నా రక్తమే నీ మీద లేకపోతే ఈ బట్టి నువ్వు బతకడానికి కూడా నీకు అర్హత లేదు. ఎప్పుడో చచ్చిపోవాలి. నువ్వు నీకు వచ్చిన జబ్బుకి హాస్పిటల్లోనే చచ్చిపోవాలా, నీకు వచ్చిన యాక్సిడెంట్కి అక్కడే చచ్చిపోవాలా. ఈరోజు నువ్వు బతుకున్నావు అంటే నా రక్తంతో నేను కొన్నాను. నీ దేహం నాది, నీ దేహం నా కొరకు ఉపయోగించు. నీ కళ్ళు నాయి, పోర్నోగ్రఫీకి తాకట్టు పెట్టొద్దు. నీ శరీరం నాది, అపవిత్రమైన వ్యభిచారానికి తాకట్టు పెట్టొద్దు. నీ మైండ్ నాది, వ్యర్థమైన ఆలోచనలకి నీ యొక్క మైండ్ని ఉపయోగించొద్దు. నువ్వే నాది. ఒక మాట చెప్పనా, చాలా ఇంపార్టెంట్ మాట, మనం అందరం కూడా జీవితకాలం అంతా ఇంప్లిమెంట్ చేయవలసిన మాట. నెవర్ నెగోషియేట్ విత్ ద టెంప్టేషన్. నెవర్ నెగోషియేట్ విత్ ద టెంప్టేషన్. శోధనతో బేరాలు ఆడొద్దు. చెప్పండి, పొతీఫరు భార్యతో యోసేపు బేరం ఆడాడా లేదా? నువ్వు అంతవరకు ఉండు, ఇంతవరకు ఓకే, అంతవరకు వెళ్ళొద్దు కానీ ఇంతవరకు, అలా బేరం ఆడాడా? దౌడ్కే చల్ అంతే. అంటే అర్థం ఏంటి? పారిపో, బేరాలు ఆడొద్దు. ఎప్పుడన్నా సరే ఎవరన్నా 22 kV హై టెన్షన్ ఎలక్ట్రికల్ వైర్కి ఎంత దగ్గర వరకు వెళ్ళొచ్చండి పర్లేదు అనే మాట ఎప్పుడైనా అంటామా? దాని రివర్సల్ అంటాం. దానికి ఎంత దూరంగా ఉండాలండి అంటాం. దానికి ఎంత దగ్గరికి వెళ్ళాలండి అనమే. అది హై టెన్షన్ ఎలక్ట్రికల్ వైర్ కదా, 22 kV కదా, అది నువ్వు దగ్గరికి దాన్ని టచ్ చేయకుండానే లాగేసుకుంటుంది కదా. అంతకంటే భయంకరం జారస్త్రీ. ఆ వీధిలోకి వెళ్ళొద్దు అంటాడు మహాజ్ఞాని సొలొమోను. ఏమంటాడు? దాని ఇంటి కాదు, దాని వీధి దగ్గర కూడా వెళ్ళొద్దు. అది ఇంకా వీధిలో లాగేసుకుంటుందా 22 kV ఎలక్ట్రికల్ వైరు? కానీ ఇది లాగేసుకుంటుందట. ప్రతి ఒక్కరం కూడా దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ కంటికి నేను దేవదూతలా ఉంటాను, నా కంటికి నువ్వు దేవదూతలా ఉంటాం. లెట్ అస్ లుక్ ఇన్ టు అవర్ సెల్స్. ఒక్కసారి మనలో మనం చూసుకో. ఈ పాస్టర్ గారు ఈ ప్రసంగం ఎవరి గురించో చెప్పట్లేదు, నా గురించే. నేను దేవునితో మాట్లాడుకోవాలి. ఐ షుడ్ స్పీక్ విత్ ద లార్డ్. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు దేవుడు అంటున్నాడు, రన్ అవే ఫ్రమ్ యువర్ రాంగ్ రిలేషన్షిప్. ఏ వ్యక్తితో నీకు తప్పుడు సంబంధం ఉందో పారిపో. ఒక సహోదరు వచ్చి తన బాధ చెప్పుకుంటుంది. అన్న మీరేమన్నంటే నేను ఒకటి చెప్తానన్నా అంటది. కోప్పడనంటే నేను చెప్తాను అన్నది. కోప్పడలే తల్లి చెప్పు అన్నాను. ఏడుతుంటే ఏంటి అన్నాను, పలానా వ్యక్తితో నాకు ఈ రాంగ్ రిలేషన్ ఉంది. నేను అన్నాను ఒకటే, ఆ వ్యక్తితో నీకు రాంగ్ రిలేషన్ ఉందని చెప్తున్నావు, ఆ వ్యక్తి యొక్క భార్య ఎంత దుఃఖపడుతుందో నీకు తెలీదా? అంటే ఆ వ్యక్తితో నీకు ఉంటే నీకు ఇల్లు గడిచిపోదని నువ్వు అనుకుంటున్నావా? ఒకటే చెప్తున్నాను తల్లి, అడుక్కునన్న తినమ్మ, దేవుడు కరుణిస్తాడు. అడుక్కుని తిని తల్లి, దేవుడు కరుణిస్తాడు. ఈ రాంగ్ రిలేషన్లో ఉండొద్దు. పాపం ఏంటంటే ఆ సహోదరి రాంగ్ రిలేషన్లో ఉంటుంది, దేవుని సన్నిధిలో వచ్చి కన్నీరు కారుస్తుంది. అక్కడికి వెళ్ళి తప్పు చేస్తుంది, ఇక్కడికి వచ్చి తప్పు చేశానని ఎడుతుంది. దానికి క్లియర్గా చెప్పేశారు దావీదు గారు, నా హృదయంలో నేను పాపం పెట్టుకుని ఎంత కూర్చుని ఎడితే లాభమేటి? 66వ కీర్తన 18వ వచనంలో, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఏళ్ల ప్రభు నా మనవి వినడం, ప్రార్థన చేయడం అనవసరం, కన్నీరు కార్చడం అనవసరం, దేవుని సన్నిధిలో ఉపవాసం అనవసరం. ముందు తీసేసి అప్పుడు రా. అడుక్కునన్న తిను తల్లి, అటువంటి దాని మీద నువ్వు ఆధారపడదు, దేవుడి కరుణించడం అన్నాను. రన్ అవే ఫ్రమ్ ద రాంగ్ రిలేషన్. నీ సెల్ ఫోన్లో కొన్ని యాప్స్ డిలీట్ చేయడం నీకు నీ ఆత్మీయ జీవితానికి మంచిదైతే వెంటనే డిలీట్ చేసేయి. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. ప్రియరా, ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. చివరిగా నా మాటలు ముగించే ముందుగా భక్తుడైనటువంటి సొలొమోను ఈ 3 చెప్పి, ఏ 3? డేంజర్ ఆఫ్ వైలెన్స్, డేంజర్ ఆఫ్ ఈజీ మనీ, డేంజర్ ఆఫ్ సెక్షువల్ అడల్టరీ. హింస ఎంత ప్రమాదకరమో, అవినీతి డబ్బు ఎంత ప్రమాదకరమో, జారత్వము వ్యభిచారం ఎంత ప్రమాదకరమో చెప్పి లాస్ట్లో చక్కటి ఆఫర్ ఇచ్చాడు. ఏంటో ఆఫర్ తెలుసా? ఇప్పుడన్నా నా మాటను విని మారు మనసు పొందు, దేవుడు నీకు 2 బహుమానాలు ఇస్తానంటున్నాడు. ఏంటయ్యా 2 బహుమానాలు? చూడండి, అదే అధ్యాయం, అదే మొదటి అధ్యాయంలోనే మనం ఇంకా ఉన్నాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నారు,
నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఇక్కడ చూడండి, నా వాక్యాన్ని, నా గద్దింపుని విని దయచేసి ఆ జారత్వం నుండి, ఆ అవినీతి డబ్బు నుండి, ఆ వైలెన్స్, గొడవల హింసల నుంచి బయటికి రా. నీకు ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. 2 ఆశీర్వాదాలు. నా ఆత్మ మీద కుమ్మరిస్తాను. ఎవరాత్మ? సొలొమోను గారి ఆత్మ. ఇచ్చిన వద్దు బాబు మనకు అది. సొలొమోను గారి ఆత్మ కాదు ఇక్కడ చెప్పేది. ఏ ఆత్మ? దేవుని ఆత్మ. దేవుడు ఆయన సేవకుడు సొలొమోను గారి ద్వారా మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుని ఆత్మ అన్నాడు. మనకి దేవుడు ఇచ్చాడు ఆయన పరిశుద్ధ ఆత్మని. ఎప్పుడు ఇస్తాడో? నువ్వు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మారు మనసు పొందడానిక? నువ్వు మారు మనసు పొంది నా దగ్గరికి రా, నా ఆత్మనిస్తాను. పేతురు వాక్యం చెప్పినప్పుడు కూడా, మీరు పాపములను ఒప్పుకొని మారు మనసు పొందండి, పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు. కాబట్టి మన తప్పులను ఒప్పుకుందాం, దాయొద్దు. ఈరోజు నెలగుంటుందంటే చాలా బాధాకరం ఏంటంటే, మారు మనసు పొందకుండా ఏం చేస్తారు తెలుసా? మారు మనసు పొందకుండా దే ట్రై టు లివ్ వెరీ స్మార్ట్. ఏంటి దే ట్రై టు లివ్ వెరీ స్మార్ట్ అంటే? పైకి పరిశుద్ధంగా ఎలాగన్నా నేను ఉండాలా, నా రహస్య జీవితం నా ఇష్టం. చక్కగా సెల్ ఫోన్లో బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేస్తారు ఎవరు కనబడకుండా. ఏం చూసారో కనబడకుండా నువ్వు మేనేజ్ చేయగలవు నీ సెల్ ఫోన్ని, ఫైన్. నువ్వు పంపించిన మెసేజెస్ అన్నీ చక్కగా డిలీట్ చేసేస్తావు, ఎవడు చూసినా నీకు కనబడదు, ఫైన్. నీ తల్లిదండ్రులకి ఎంత అనుమానం రాకుండా మేనేజ్ చేయొచ్చు. చర్చ్లో చక్కటి ఆత్మీయురాలుగా, ఆత్మీయుడిగా నువ్వు ఉండొచ్చు. కెన్ యూ హైడ్ ఫ్రమ్ ద లార్డ్? కుడ్ యూ హైడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్? దేవుని కళ్ళు నుంచి తప్పించుకోగలవా? భక్తుడైన దావీదు అంటాడు, ఎక్కడికి వెళ్ళి నీ నుండి తప్పించుకోగలను ప్రభువా? వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగాంతంలోకి వెళ్ళి అక్కడ నీ చేయి నన్ను పట్టుకుంటుంది కదా. హౌ కెన్ ఐ హైడ్ ఫ్రమ్ యూ? నీ నుండి నేను దాగలేను ప్రభువా. తల్లిదండ్రులు దాగగలను, పక్కలో పడుకున్న భార్యకి తెలియకుండా చక్కటి రాజకీయాలు, చక్కటి పనికిమాలిన పనులు తెలివిగా చేయగలను, కానీ నీ నుండి నేను తాగలేను ప్రభువా, నీ నుండి నేను తప్పించుకోలేను ప్రభువా. తప్పించుకోకుండా ఏం చేస్తావు? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నీ పాపములు మిమ్మను తరిమి పట్టుకొనను. సంఖ్యాకాండం 32:23. సంఖ్యాకాండం 32:23లో మీ పాపములను తరిమి పట్టుకుంటాయి, ఎలాగన్నా పట్టుకుంటాయి. దావీదు అనుకున్నాడు ఉరియాని చంపేసామనుకో, ఇంటికి వచ్చాడు, వెళ్ళాడు, వాళ్ళ ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆడి మీద తోసేద్దాం. ఆడినే చంపేసామనుకో, ఫినిష్. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, పరిశుద్ధునిగా మేనేజ్ చేయొచ్చు. ఏమండి, దావీదు పాపాన్ని బట్టబయలు చేసింది ఎవరు చెప్పండి? దావీదు పాపాన్ని బట్టబయలు చేసింది ఎవరు? దేవుడే. ఆ దేవుడు నాతాను ద్వారా పలికించిన మాట ఏంటో తెలుసా? నువ్వు ఈ పాపం చేయడం వల్ల అన్యజనుల ఎదుట నా నామం దూషింపబడేలా నువ్వు చేసావు. మరి అప్పుడు దేవుడు ఏం చేయాలి? అప్పుడు నువ్వు ఈ తప్పు చేయడం వల్ల అన్యజనులు తెలుసుకుని దేవుని పిల్లవాడు, దేవుని కొడుకట, ఇటువంటి పనికిమాలిన పని, ఇటువంటి వ్యభిచారం చేశాడు అని నువ్వు చేసింది అన్యజనులకు తెలిస్తే నా నామం, తండ్రి నామం దూషింపబడుతుంది కదా. అప్పుడు ఈ తండ్రి ఏం చేయాలా చెప్పండి? అది బయటికి రాకుండా హైడ్ చేయాలి కదా. తండ్రి ఏం చేయాలా? అది మనం అలా చేస్తాం. మనం ఏం చేస్తాం? చక్కగా దాచిపెడతాం. కానీ పరమ తండ్రి ఏం చేశాడు? బట్టబయలు చేసి పడేశాడు అంతే. దేవుడు పాపాలను దాయుడు. ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆయన నిర్మలుడు, నీతిమంతుడు. అరే నా పరువు పోతే నా కొడుకు ఎలా చేయడం? పోనీ భరిస్తాను, నేను తప్పదు, కన్నానుగా, భరిస్తాను. దేవుడు మన పాపాలను దాయుడు, బట్టబయలు చేస్తాడు. నువ్వెంత స్మార్ట్గా నువ్వు సెల్ ఫోన్లో డిలీట్ చేయొచ్చు నీ సెర్చ్ హిస్టరీను, లేకపోతే సమస్తమైన దాన్ని, కానీ గాడ్ యొక్క చూపు నుండి తప్పించుకోలేవు. దేవుడు దాన్ని బట్టబయలు చేస్తాడు. ఆ రోజు రాకముందే దేవుడు పిలుస్తున్నాడు, రా, త్వరగా నీ మారు మనసు పొందు, త్వరగా. యవ్వనుడా గుర్తుపెట్టుకో, ఈ యవ్వన కాలం టెంపరీయా కాదా చెప్పండి?
యవన వయసు టెంపరీగా చచ్చేంతవరకు ఉంటుంది ఆ బలం. సంసోనికే బలం లేదు, కొంతకాలం తర్వాత అభిషేకం పోయిన తర్వాత బలం ఉందో సంసోనికి? లేదు. యవ్వనుడా నీ బలం టెంపరీ, యవ్వనుడా నీ ఆపర్చునిటీస్ టెంపరీ, యవ్వనుడా నీ శక్తి టెంపరీ, యవ్వనుడా నీకు ఉన్న తెరవబడిన డోర్స్ టెంపరీ. ఈరోజు నీకు కొన్ని మంచి ఆపర్చునిటీస్ తెరవబడిన డోర్ ఉంటుంది లేదు, అలాగే ముందు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే రేపు తెలిసి ఉంటుందా? ఇంకోటి వెళ్ళిపోతాడు, అయిపోయింది నీ పని ఫినిష్. యువర్ లైఫ్ ఈజ్ ప్రెషియస్, యువర్ యూత్ ఈజ్ ప్రెషియస్, యువర్ యంగ్ టైమ్ ఈజ్ వెరీ టెంపరీ. యూజ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఈ యవన జీవితంలో నువ్వు ఎంజాయ్మెంట్ అని చెప్పేసి నీ యవన జీవితాన్ని కనుక నువ్వు తప్పుగా తృణీకరిస్తే మరలా నీకు అవకాశము రాదు, మరలా అవకాశం రాదు. ప్రత్యేకంగా జన్జీస్ కొరకు మాట్లాడుతున్నా. సాతానుడు ఎంతగా ట్రై చేస్తున్నాడంటే ఎలాగన్నా మిమ్మల్ని మింగేయాలి, ఎలాగన్నా మిమ్మల్ని విక్టిమ్గా చేయాలి. సాతాన్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే టు మేక్ ద జన్జీస్ యాజ్ విక్టిమ్స్ ఆఫ్ ద జనరేషన్, బట్ గాడ్ వాంట్స్ యూ టు బీ హిజ్ వాయిస్ టు ద జనరేషన్. యవనస్తులారా, మిమ్మల్ని సాతానుడు రకరకాల వలయాల్లో పడేసి ఇంక నువ్వు అయిపోయారా ఫినిష్ అని చేద్దాం అనుకుంటున్నాడు. కానీ వాక్యం వింటున్న నువ్వు దేవుని కొరకు నిలబడు. చక్కటి పాట ఉంటుంది కదా, ధూళి దులుపుకొనుమో నీవు మెడ కట్లు విప్పుకొనుమో, ధూళి దులుపుకొనుమో నీవు మెడ కట్లు విప్పుకొనుమో, సుందరమైన వస్త్రము వేగమే ధరించి సిద్ధపడుమో, సుందరమైన వస్త్రము వేగమే ధరించి సిద్ధపడుమో, సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. అందులో చక్కటి మాట ఉంటుంది, నిలువుము సత్యముకై సువార్తకు పోరాడుము, సేవను చేసి నీవు చేయము ప్రాణమును. వాక్యము చేత పట్టుకుని జ్యోతిగా నిలబడు. యవనుడా, నిన్ను విక్టిమ్గా చేయడానికి సాతాను ట్రై చేస్తే దేవుడు నిన్ను గాడ్స్ వాయిస్గా మార్చుతాడు. దావీదు తన తరము వారికి సేవ చేశాను. జన్జీస్, యవనస్తులారా, ఈ ఫాలెన్ వరల్డ్లో భయంకరంగా రెచ్చిపోతున్న వ్యభిచారము, వైలెన్స్లో నువ్వు దేవుని వాయిస్ అవ్వాలా. నీ కాలేజీలో నువ్వు దేవుని వాయిస్ అవ్వాలా. నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట నీ పర్సనల్ లైఫ్ దేవుని వాయిస్ అవ్వాలా. నిన్ను చూసిన వారు దేవుని మార్గాన్ని చూడాలా. ఒకప్పుడు నీ జీవితాన్ని మలినపరుచుకున్నావా, అందులోనే మిగిలిపోవద్దు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, రా. లాస్ట్ ఒక్క మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. చివరి వచనంకి వెళ్ళండి. ఇప్పుడు అదే మొదటి అధ్యాయంలోనే సామెతల మొదటి అధ్యాయంలోనే చివరి వచనంకి వెళ్ళిపోండి. 33లోకి వెళ్ళినాను. నా ఉపదేశమును అంగీకరించువాడు నా సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. అది ఇక్కడ దేవుని యొక్క వాక్యానికి మనం కనుక లోబడినట్లయితే 3 ఆశీర్వాదాలు ఇక్కడ దేవుడు పెట్టాడు. ఇక్కడ ఈ ఉపదేశం నువ్వు అంగీకరించు, నేను నీకు 3 ఇస్తాను. నెంబర్ 1, నువ్వు సురక్షితంగా ఉంటావు. నెంబర్ 2, అసలు భయమే, కీడు వస్తుందనే భయమే నీకు ఉండదు. అండ్ నెంబర్ 3, ఫుల్ ఆఫ్ పీస్, నెమ్మదితో నువ్వు ఉంటావు. ఇప్పటి వరకు నీ జీవితాన్ని ఎంత చెడగొట్టేవా తర్వాత విషయం. ఈ 3 ఫాలో అవ్వు. ఈ నా ఉపదేశాన్ని ఫాలో అవ్వు. ఆ 3 నుంచి బయటకు వచ్చాయి. వైలెన్స్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలా? మీక్నెస్ పెట్టుకో, సాత్వికను పెట్టుకో. ఈజీ మనీ ప్లేస్లో కష్టార్జితముగా సంపాదించే హానెస్టీని పెట్టుకో. జారత్వము, వ్యభిచారం ప్లేస్లో పవిత్రత, పరిశుద్ధతను పెట్టుకో. నా జీవితం ఏమైనా నా ప్రభు కొరకు నేను పవిత్రంగా జీవించి నా ప్రభు కొరకు ప్రత్యేకపరిచిన పరిశుద్ధ జీవితం. నాకెంత సంపాదించినా నా కష్టార్జితంతో నేను నీతిగా బ్రతకాలి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా వైలెన్స్కి, హింసకి వెళ్ళకూడదు. ఓర్పు, సహనం, సాత్వికం కలిగి నీ జీవితాన్ని మార్చుకుంటే ఈ 3 ఆశీర్వాదాలు ఏంటి? నువ్వు సురక్షితంగా ఉంటావు, కీడు వస్తుందనే భయం కూడా నీకు ఉండదు, నీ జీవితం నెమ్మదితో ఉంటుంది. దేవుడి వాక్యం దీవించి మనందరి జీవితంలో నెరవేర్చి ఈ లోక పాపానికి మనం బానిసలం కాకుండా ఈ లోకానికి దేవుని యొక్క స్వరముగా, దేవుని సువార్త సాక్షులముగా మారులాగున యవనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు, చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా దయచేసి సమస్తమైన వైలెన్స్ నుండి, సమస్తమైన అవినీతి డబ్బు నుండి, సమస్తమైన జారత్వము నుండి, వ్యభిచారం నుండి బయటికి వస్తేనే దేవుడు కరుణిస్తాడు. లేకపోతే భయంకరమైన రోజులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆయన ఉగ్రత నుండి మనల్ని రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యముతో మాతో మాట్లాడిన నీ యొక్క కౌన్సిలింగ్, నువ్వు పర్సనల్ కౌన్సిలింగ్ మాకు ఇచ్చేవని నమ్ముచున్నాను. వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడేవని నమ్ముచున్నాము. మాలున్న బలహీనతలన్నింటినీ నీ పరిశుద్ధాత్మతో కాల్చివేసి మమ్మల్ని రక్షించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.